మూలం భుజంగై కుసుమంచ భృంగై శాఖాప్లవంగై శిఖరం విహంగై నాస్త్వేవ తచ్చందన పాదపస్య ఎన్నాశ్రితం దుష్టతరైశ్చ హింసై అన్నారు. ఇంత గమ్మత్తైన మాట చెప్పారంటే అదొక గొప్ప గంధపు చెట్టు. అది ఒక గొప్ప గంధపు చెట్టు కదా, మీరు దగ్గరికి ఎడదామంటే దాన్ని త్రాచుపాము చుట్టుకు పడుకుంది. గంధపు చెట్టు కదా, మీరు దగ్గరికి వెడితే ఓ చిన్న ముక్క విరిచి తెచ్చి దాన్ని చక్క సాన మీద అరకదీసి ఈశ్వరుడికి అర్పిస్తారు. కానీ ఆ గంధపు చెట్టు జీవితానికి ప్రయోజనం లేదు, మీరు వెళ్ళలేరు, దాని దగ్గరికి వెళ్ళలేరు. గంధపు చెట్టు సిద్ధంగా ఉంది, దాని కొమ్మ విరిస్తే మీరు తీసుకొస్తే అరిగిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ గంధపు చెట్టు ఉపయోగంలోకి రాదు. కారణం ఒక్కటే, ఆ గంధపు చెట్టు యొక్క వాసన కొరకు హరిచందన కోటరమునకు పోవు నాగతరుణియబోలెన్నంటారు అనేది మన గారు. అలా ఆ గంధపు చెట్టు మొదలు చుట్టుకుని త్రాచుపాము పడుకుంది. కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఒక కొమ్మ తేలేరు, పనికి రాకుండా అయిపోయింది. మూలం భుజంగై కుసుమంచ భృంగై. ఓ చెట్టు ఉంది, దానికి పువ్వులు ఉన్నాయి. మీరు ఆ పువ్వు ఒకటి కోసి ఈశ్వరుడికి అర్పిద్దామంటే దాని మీద 2 పెద్ద కందిరీగలు తిరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఆ పువ్వు కోద్దామని దగ్గరికి వెళ్ళారనుకోండి, కందిరీగలు కుడతాయి. కాబట్టి కందిరీగలు కొడతాయన్న భయం మీకుంది కాబట్టి మీరు ఆ పువ్వు కొయ్యలేరు, మీరు పువ్వులు ఈశ్వరుడికి అర్పించలేరు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చందనపు చెట్టులో దోషం ఉందా? లేదు. ఎందుకు చందనపు చెట్టు మీకు పనికి రాకుండా పోయింది? త్రాచుపాము చుట్టుకుని పువ్వు ఉంది, ఈశ్వరుడికి పూజ చేయడానికి మీరున్నారు, కానీ పువ్వు ఇవ్వడానికి చెట్టుకు అభ్యంతరం లేదు. కానీ మీరెందుకు పువ్వు కొయ్యలేకపోతున్నారు? కందిరీగలు దాని మీద తిరుగుతున్నాయి, అందుకని మీరు ఆ పువ్వు కొయ్యలేరు. శాఖా ప్లవంగై. ఒక చెట్టుకి కొమ్మ ఉంది, ఆ కొమ్మ మీదకి మీరు ఎక్కితే దానికి ఉన్న ఆకులు 4 తెచ్చుకుని పత్ర పూజ చేస్తారు. కానీ ఆ కొమ్మ ఎక్కడానికి వీల్లేదు. కారణం ఏంటంటే దాని మీద కొండముచ్చులు కూర్చుని ఉన్నాయి, మీరు వెడితే మీద పడతాయి. అందుకని మీరు ఆ కొమ్మ ముట్టుకోలేరు, దాని ఆకులు తేలేరు. శిఖరం విహంగై. ఒక పెద్ద పర్వత శిఖరం ఉంది, దాని మీద కొన్ని మణులున్నాయి, రాళ్లున్నాయి. మీరు వాటిని తీసుకొచ్చి ఈశ్వరుడికి ఆ మణులతో పూజ చేస్తారు. కానీ మీరు అక్కడికి వెడదామంటే మీకు ఒక భయం ఉంది. ఎందుకని? అక్కడ గ్రద్దలు రాబందులు కూర్చుని ఉన్నాయి ఆ శిఖరం మీద. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. చందనపు చెట్టు ఉంది, కానీ త్రాచుపాము ఉంది, పువ్వు ఉంది, కందిరీగుంది, కొమ్మ ఉంది, కొండముచ్చుంది, శిఖరం ఉంది, గ్రద్దలు రాబందులు ఉన్నాయి. పనికొచ్చేవన్నీ ఉన్నాయి, పనికి రాకుండా పోతున్నాయి. ఎందువల్ల? అవి ఆశ్రయమిచ్చాయి వాటికి. ఇవి వచ్చి పడుకుంటే కాదనలేకపోయాయి. అవి అనలేవు, దాని బలహీనత. అదే దాని బలహీనత. చందనపు చెట్టు నా దగ్గర నువ్వు పడుకోకని త్రాచుపావును అనలేదు. ఆ ఏమంటే దానికి అదంతా పక్కన పెట్టండి, అనలేకపోవడం బలహీనత ఏ కారణానికి. ఒక శిఖరం నా మీద వాలవద్దు, గద్దల్ని రాబందుల్ని అనలేదు. అలాగే ఒక పువ్వు నా మీదకి రాకు, వాడు వెళ్ళిపోయాడంటే ఇంకా నా జన్మ నిరర్థకం అయిపోతుంది, నేను వాలి కింద పడిపోతాను, ఈశ్వర పాదాలు చేరలేను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, కందిరీగని అనలేదు. అలాగే ఒక కొమ్మ, వాడు 4 పత్రాలు కోస్తే పూజ చేస్తాడు, నా చెట్టు జన్మ ధన్యం అవుతుంది, వాడిని కోసుకొని అని కొండముచ్చుని తరమలేదు. కాబట్టి దుష్టులను లేదా ఎవరు ఆశ్రయించి ఉన్నారో వాళ్ళని నువ్వు నా దగ్గర ఉండవద్దు, నేను వారి దగ్గరికి వెడతానని చెప్పగలిగినటువంటి సత్తా వాటికి లేదు. అందుకని ఏమయ్యాయి? అవి పనికిరానివైపోయాయి. నీ మనుష్య జన్మ కూడా అందుకే నిరర్ధకమవుతోంది. ఎందుకో తెలుసా? నీలోని మనస్సు అక్కరమాలిన వాటన్నిటికీ పెద్దపీట వేసి దానికోసం పరుగులు తీస్తుంది. ఏది నీ మనుష్య జన్మకు సార్థకతో అటువైపుకి నువ్వు వాటిని త్యాగం చేసి వీటి వైపుకి వెళ్ళలేవు. అది వదిలిపెట్టి ఈశ్వరుడి దగ్గరికి ఎడతాను ఒక్క నాటికి అనలేడు. మీరు చూడండి, నేను ఒక మాట అంటే మీరు ఏమనుకోకండి నన్ను. అక్కర్లేనటువంటి వాటి దగ్గరికి అన్నింటికీ వెళ్ళి నేను కూర్చుంటానంటారు. ఓ ఊటీ వెళ్ళడానికి సిద్ధం, లేకపోతే ఏ హిల్ స్టేషన్కి వెడతా ఉంటారు, అక్కడికి వెడతా ఉంటారు, ఇక్కడికి వెడతా ఉంటారు. ఒక క్షేత్రానికి వెళ్ళి ఒక 3 రోజులు ప్రశాంతంగా నేను ఆ క్షేత్రంలో గడుపుతాను అనడు. అదే
ఎంత ఇష్టం లేకపోయినా కొడుక్కి, కూతురికి, భార్యకి, బంధువులకి ఎవరికొకళ్ళకి అనారోగ్యంగా ఉంది హాస్పిటల్లో, అక్కడే దోమలు కుడుతున్నా పక్కన బల్ల మీద పడుకోవడానికి ఇష్టపడుతున్నావే వాళ్ళని హాస్పిటల్లోంచి పంపే వరకు. అక్కడ పడుకోవడానికి ఇష్టపడ్డవాడివి ఒక క్షేత్రంలో ఒక గదిలో పడుకుని నిద్ర చేయడానికి ఎందుకు ఇష్టపడవు? ఇక్కడ ఉండలేమండి, దోమలండి, చాలా కష్టమండి. ఎందుకు వస్తాయి ఈ మాటలు నీ నోటి వెంట? అంటే నీకు ఆ వస్తువు కోసం సుఖాన్ని త్యాగం చేయడంలో వెనకంజ వేస్తావు. ఈశ్వరుడి కోసం నీ సుఖత్యాగం నువ్వు చెయ్యవు, కానీ నువ్వు పడే సుఖాలని ఈశ్వరుడు నీకు ఇవ్వాలి. ఇది కృతఘ్నత. దీన్నే శాస్త్రం అంది కృతఘ్నత అని. భావనామాత్ర సంతుష్టాయై నమః. నిన్ను నువ్వు పరిశీలనం చేసుకుంటే ఆ మనసు భావనతో నేను తృప్తి పడతానన్నాడు. మీరు చూడండి, మన పట్ల ఒకడు అమర్యాదతో ప్రవర్తించాడు అనుకోండి, మనం నొచ్చుకుని ఏదో ఒక రోజున వాళ్ళని పిలిచి అంటాం, నేను మీ పట్ల ఉదారుడిగా ఇన్ని మాటలు వ్యవహరించాను, మీరు ఇంత సంకుచిత ధోరణితో నా పట్ల ప్రవర్తిస్తున్నారు, మీకు మర్యాద తెలియట్లేదు నా పట్ల అని ఎప్పుడో అప్పుడు మీరు అంటారా అనరా? అలా ఓర్చుకుంటూ ఉంటారా? ఓర్వలేరు, ఎప్పుడో అప్పుడు అంటారు. ఈశ్వరుడు అంటున్నాడా అలాగా? అలా అనడు ఆయన. ఎందుకు అనడో తెలుసా అండి? ఒక్కటే కారణం, నీకు ఇచ్చేసాడు శరీరం, నీ ఇష్టం, దాన్ని నీకు ఎలా కావాలంటే అలా వాడుకో, ఆయన ఏమీ అండం. నీకు మనస్సు అనబడేటటువంటి చందనపు చెట్టునిచ్చాడు, దాన్ని అరగదీసి ఈశ్వరుడికి ఇస్తే నీ అదృష్టం. అక్రమాలిన వాటన్నింటి దగ్గర పెట్టి పావులకి ఆశ్రయం ఇచ్చినా నీ ఇష్టం, ఆయన ఏమండం. నీకు పూజ చెయ్యడానికి కావలసినటువంటి మానస పూజ చెయ్యడానికి ఆయన చుట్టూ తిరగాలని కోరిక పెంచుకుంటే పెంచుకోవడానికి సిద్ధంగానే ఉంది మనసు. అసలు ఆ పల్లవములు తొడగనివ్వవు, దాని మీద కొండబుచ్చుల్ని కూర్చోబెట్టి ఉంచుతావు. ఎప్పుడు అక్రమాలిన కోర్కెలతో, అర్ధరహితమైన విషయాలతో ఎప్పుడూ పరుగులు తీస్తూనే ఉంటాం తప్ప దాన్ని ఈశ్వరాభిముఖం చేసే ప్రయత్నం చెయ్యవు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనసుది తప్ప మనసుకి వచ్చినటువంటి భావజాలమును నియంత్రించలేకపోవడం తప్ప. దాని పేరే మనసు, అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడు రెండు చెప్తున్నారు, ఎప్పుడు ఒకటి చెప్పదు. అందుకే దాన్ని సంకల్ప సంఘాతం వికల్ప సంఘాతం అంటారు, సంకల్ప వికల్ప సంఘాతం అంటారు. ఇలా చెయ్యి, ఇలా చేయడం మాని, నీ ఇష్టం. ఏమండి, తిరుపతి వెళ్ళి తిరుపతిలో 2 రోజులు ఉందామా? తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి అలా బయలుదేరి అక్కడ ఒక హిల్ స్టేషన్ ఉంది, అక్కడ కూడా 2 రోజులు ఉందామా అంటే ఈ రెండూ చెప్తుంది. అది చెప్పిన తర్వాత మీరు కొంచెం దానికి అవకాశం ఇచ్చేసారనుకోండి, తిరుపతి చాలా మాటలు వెళ్ళాం కదా, ఈసారి అలా హిల్ స్టేషన్కి వెళ్ళొద్దాం అంటుంది. మిమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేస్తుంది. నోర్మోయ్ అని మీరు అన్నారనుకోండి, అప్పుడు అది తిరుపతి వెళ్తుంది, లేకపోతే అది హిల్ స్టేషన్కి వెళ్తుంది. ఎప్పుడంతే మనుష్యుడు ఒకడు వృద్ధిలోకి వచ్చాడంటే వాడి కొత్త కాళ్ళు, వాడి కొత్త చేతులు ఏమి ఉండవండి. అందరికున్న కాళ్లే వాడికి ఉంటాయి, అందరికున్న చేతులే వాడికి ఉంటాయి, అందరికున్న ముక్కే వాడికి ఉంటుంది, అందరు తినదే వాడు తింటాడు, అందరు పీల్చిందే వాడు పీలుస్తాడు. వాడు ఎందుకు అభ్యున్నతిని పొందుతాడంటే వాడి మనసుని నియంత్రిస్తాడు. అక్కడికి పాములు, కొండముచ్చులు అవి చేరకుండా వాడు జాగ్రత్త పడుతూ ఉంటాడు. వేరొకడు పావులకి, కొండముచ్చులకి, గద్దలకి, రాబందులకి, కందిరీగలకి ఆశ్రయం ఇస్తాడు. కాబట్టి అది ఎప్పుడూ పనికిరాదు. భావన ఇది భావనాగమ్య, భావము చేత గమ్యమును చేరుతూ ఉంటుంది. ఇందులో ఇబ్బంది ఎక్కడొస్తుందో తెలుసా అండి? అసలు ఈ మాట చెప్తే వినే అవకాశం లేకుండా ఉంటాయి ప్రాణులు. ఇప్పుడు ఒక కుక్క యందు ఒక జీవుడే ఉన్నాడు, వాడికి అన్ని షడూర్ములు సమానం, ఆకలి, దప్పిక, జర, మరణము, శోకము, మోహము సమానం మనతో. కానీ ఒరే ఇది జన్మ ప్రయోజనం రా అని మీరు చెప్దాం అనుకున్నారనుకోండి, వినడానికి అనుకూలంగా వాడికి మనసు ఉండదు. ఆ లోపలున్న జీవుడికి వినడానికి అనుకూలమైన మనసు ఉండదు, ఆచరణ యోగ్యమైన సందేశం ఇవ్వగలిగిన మనసు ఉండదు. అది కర్మ అనుభవిస్తుందంతే. ఒక్క మనుష్య ఉపాధి మాత్రమే అలా ఒకవేళ తెలియక భావజాలమును దగ్గరికి చేర్చుకున్నా మార్చుకునే అవకాశం ఆ మనసుకు ఉంటుంది. మనసు తుప్పట్టుందండి. ఒకవేళ ఇలాంటివన్నీ చేర్చుకుని తెలుసుకున్నాడు ఒకడు, వాడు ప్రాజ్ఞుడు, వాడు అధికారి అంటారు శాస్త్రంలో. అంటే అర్హత పొందినవాడు, ఈశ్వరానుగ్రహం పొందినవాడు. ఆయన ఏం చేస్తాడంటే దిద్దుకుంటాడు. ఏం చేస్తాడంటే
ఇక నుంచి నా జీవితంలో తక్కెడ పెట్టినప్పుడు ఈశ్వరుడికి ఎక్కువ, ఇతరములకు తక్కువ అంటాడు. అలా తక్కువ ఎక్కువ ఆయన నడువడిలో తెలిసిపోతుంటుంది. ఈ ఎక్కువ మీరు పెట్టడం వచ్చిన కొద్దీ దాని మీద ఆకర్షణ పెరిగి మిగిలినవి త్రోసి రాజని మీరు అటు వెళ్ళగలుగుతారు. దానివల్ల ఈ జన్మకే సార్థకత. ఇటు వదిలి అటు వెళ్ళారనుకోండి, ఆ జన్మ మళ్ళీ చిక్కుల్లో పడిపోతుంది, మళ్ళీ బంధనాల్లో పడిపోతుంది, మళ్ళీ నీచయోనిల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి భావన చేత గమ్యమును చేరవచ్చు. గమ్యం అనగా ఈశ్వరుణ్ణి చేరిపోవడమే గమ్యం. గమ్యం అంటే ఏంటండి? కల్మినేషన్ అంటారు. కల్మినేషన్ అంటే పూర్తగుట. కదలిక పూర్తయిపోతే దానికి గమ్యం అని పేరు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు. ఇప్పుడు నేను ప్రవచనం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నా గమ్యం ఏది? ఈ వేదిక. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక నేను లేవడానికి ఇష్టపడినా, నేను మళ్ళీ మంగళం చెప్తేనే లేవడానికి ఇష్టపడతాను. కాబట్టి ఇప్పుడు కదలికలన్నీ ఆగిపోయి, అన్ని బాహ్య కదలికలు ఆగిపోయి ఏ కదలిక ఉంది? ఇప్పుడు లోపల ఈశ్వర సంబంధమైన కదలిక ఒక్కటే ఉంది. ఈ కదలిక కోసమని చెప్పి అన్ని కదలికలను ఆపేశారు మీరు. అన్ని కదలికలను ఆపేస్తే, అన్ని కదలికలు ఆగిపోతే మీరు గమ్యానికి చేరిపోయారని గుర్తు. నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరేదో మెడ్రాస్లో బయలుదేరి ఇంటికి బయలుదేరారు. మీరు మెడ్రాస్లో బయలుదేరినప్పుడు మీ గమ్యం ఏది? మీ ఇల్లు. మీరు గమ్యం చేరిపోగానే మీ చొక్కా విప్పేస్తారు, బనీని విప్పేస్తారు, స్నానం చేసేస్తారు, పెట్టి అక్కడ పారేస్తారు, అన్ని పారేస్తారు. అంటే భద్రమైన స్థానాన్ని మీరు చేరిపోయారు, చేరవలసిన చోటు చేరిపోయారు. ఇహ కారు ఎక్కడం, రైలు ఎక్కడం ఏముండవు, కూర్చుంటారు ఇంట్లో. అంటే కదలికలు ఆగుతాయి అక్కడ అని గుర్తు. అక్కడ ఇంకా తిరగడం. అదేట కాలు పిల్లలు అలా తిరుగుతారు ఇంట్లో అంటారు. అందుకే ఇంట్లో తిరగరు, ఇంట్లో కూర్చుంటారు. ఏదో ఆలోచన చేస్తేనే తిరుగుతారు ఇంట్లో. కాబట్టి గమ్యము కదలికలు ఆగిన స్థానము. కదలికలు దేనివి? మనసువి. మనసు కదలికలు ఆగిపోవాలి. అక్కడ ఎక్కడ ఆగిపోవాలి? ఈశ్వరుడు. ఈశ్వరుణ్ణి చేరడానికి కదిలి 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 ఈశ్వరుణ్ణి చేరి ఈశ్వరుడిలో చేరిపోయిన మనసు కదలగడం ఆగిపోతుంది. అలా ఆగిపోవడమే తురియం. అలా ఆగిపోవడమే మనసు చేరవలసిన స్థానం చేరడం. అంటే అసలు అటువైపు ప్రయాణం మొదలెట్టాలా మీరు? మెద్రాసులో బయలుదేరి కాకినాడ రావాలనుకున్నవాడు మెద్రాసు నుంచి కాకినాడ వచ్చే రైలు ఎక్కాలి. ఏదో ఓ రైలు ఎక్కాను కదండి నేను బెంగళూరు రైలు ఎక్కితే ఒక్కనాటికి నీ గమ్యం నువ్వు చేరవు. నువ్వు గమ్యానికి ఇంకా దూరం అవుతున్నావు కదండి. ఏదో ఓ రైలుని ఎక్కేస్తే సరిపోతుంది ఏంటి? ఏదో ఓ భావం కదా నేను ఆశ్రయం ఇచ్చేస్తాను మనసుకి అంటే సరిపోతుంది ఏంటి? ఒక్కనాటికి గమ్యం చేరవు, ఈశ్వరుణ్ణి చేరవు, ఎటో వెళ్ళిపోతుంటావు. కాబట్టి భావనాగమ్య, భావనములకు ఆలవాలమైనటువంటి మనస్సు ఈశ్వరుడి వైపుకి ఆభిముఖ్యమును పొందవలే, ఈశ్వరుడి వైపుకి తిరగవలే. ఇది తిరగడం అంటే ఏమన్నా ఇంకా మేము ఎప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టూ తిరగమా? అలా అని చెప్పలేదు శాస్త్రం. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగడీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్వమున్ భూవర. నిన్నటి రోజున మీకు నేను భవానీ అన్న నామం గురించి చెప్పాను. అమ్మవారిని ఎక్కడ చూస్తారు మీరు? అస్తమానం కనపడుతుంది ఆవిడ నీటి రూపంలో. అలా కనపడినప్పుడు అలా మీరు అన్వయం చేసుకోగలిగితే, మాట్లాడితే అమ్మవారి అనుగ్రహం, చెయ్యి కదిలితే అమ్మవారి అనుగ్రహం, మీరు తింటే అమ్మవారి అనుగ్రహం, జీర్ణమైతే అమ్మవారి అనుగ్రహం, నీరు అమ్మవారి అనుగ్రహం, వాయువు అమ్మవారి అనుగ్రహం, చూస్తే అమ్మవారి అనుగ్రహం. మీరు ఏది చేస్తున్నా ఆ పనిని ఈశ్వరుడితో అనుసంధానం చెయ్యగలిగినప్పుడు మీకు ఎందుకు బెంగ ఉంటుంది? అసలు ఈశ్వర పూజ పూజా మందిరంలోనే కూర్చుని చెయ్యాలని ఎక్కడుంది? ఈశ్వరుడి వేపుకే ఉందా కదలిక? అదొక్కటి మీరు చూసుకుంటే చాలు. ఈశ్వరుడి వేపుకి కదులుతున్నామనుకున్నటువంటి భ్రాంతి ముసుగు వేసుకుని మరో కదలిక పెట్టుకున్నారనుకోండి, రైలే ఎక్కానని బెంగళూరు రైలు ఎక్కినట్టు అక్కడొక్క చోటే మీరు జాగ్రత్త పడాలి. నా కదలికలు ఈశ్వరుడి వైపుకే ఉన్నాయి. ఇది మీరు నిజంగా నిలబడగలిగితే ఆ భావనల చేత మీరు ఈశ్వరుణ్ణే పొందుతారు. మనస్సు వలన పొందడం అంటే ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా అండి? ఒక వాడలో ఒక ఎదురింట్లో ఒక వేశ్య ఉండేది. ఆ వేశ్యకి ఎదురింట్లో ఒక సాధువు ఉండేవాడు. రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఆఖ్యానం. ఈ వేశ్యాగృహానికి విటులు వస్తూ ఉండేవారు. ఆ ఇంట్లో ఉన్న సాధువు ఈ ఇంటి వంక చూసి, అదిగో కార్లల్లో వచ్చారు,
ఐశ్వర్యవంతులు వచ్చారు, వాళ్ళని పీడించేస్తుంది, వాళ్ళ ఐశ్వర్యం పుచ్చేసుకుంటుంది, వాళ్ళకి భోగాన్ని అందజేస్తోంది అని అదే ఆలోచిస్తుండేవాడు. ఈ వేశ్య హేయమైనటువంటి పని చేస్తూ మహానుభావుడు తన జీవితానికి సార్థకత కల్పించుకున్నాడు, సమస్తం త్యాగం చేశాడు. చక్కగా ఈ పాటికి ఈశ్వరార్చన చేసుకుంటుంటాడు, ఈ పాటికి శిష్యులకి వేదాంత బోధ చేస్తుంటాడు అని ఈవిడనుకుంది. ఇద్దరి శరీరాలు పడిపోయాయి ఒక కాలంలోనే. సాధువు కోసం యమభటులు వచ్చారు, వేశ్య కోసం దేవదూతలు వచ్చారు. ఆయన అన్నాడు, నా కోసం దేవదూతలు రావాలి, ఆవిడ కోసం యమభటులు రావాలి. ఆవిడంది నిజమే, నా కోసం మీరు రావాలి, వారి కోసం దేవదూతలు రావాలి. ఆయన చెప్పింది నిజమే, నేనన్నీ తప్పు పనులే చేశాను, మీరు పొరపాటు పడుతున్నారు, నన్ను మీరు తీసుకెళ్ళండి అండి. అంటే ఆయన వాళ్ళు అన్నారు, కాదు, తప్పనిసరి పరిస్థితులలో శరీరంతో తప్పు చేసినా మనసు పూర్ణంగా ఈశ్వరుడు యందు పశ్చాత్తాపంతో కవిలిపోయింది నీ మనసు, అందుకని నువ్వు దేవలోకానికి వస్తున్నావు. ఆయన ఈశ్వరార్చన యందున్నట్టుగా ఉన్న మనసంతా నువ్వు చేస్తున్న పని మీదే ఉంది, కాబట్టి ఆయనే యమలోకానికి వస్తున్నాడు అన్నాడు. భావనాగమ్య, మీ మనస్సు అంత పవిత్రంగా ఉండాలి. కానీ ఇందులో వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుసా అండి, మళ్ళీ మనసు ఏం చేస్తుందంటే దీన్ని పూత కింద తీసుకుంటుంది. నేను ఎక్కడున్నా నా మనసు ఈశ్వరుడి దగ్గర ఉందండి వెళ్ళిపోతుంది. ఆవిడలా నువ్వు ఉండలేవు, ఆవిడలా ఉండగలిగిన స్థితి నీకు వచ్చేస్తే నీ గురించి మాట్లాడరు. అది వచ్చేంత వరకు మాత్రం ఆ సాధన అలాగే ఉండాలి. సాధన లోపిస్తోంది, సాధన పాడైపోతోంది అనుకున్నప్పుడు త్యాగం చెయ్యగలిగిన స్థితి రావాలి. కాబట్టి చూడండి, అటువంటి స్థితిని పొందగలిగితే దాని చేత భావనాగమ్య. కాదు కాదు, మీకు ఇందులో నేను మీకు ఒక విషయాన్ని మనవి చేసే ప్రయత్నం చేస్తాను. భావన చేత ఈశ్వరుణ్ణి పొందవచ్చు అనే నేను మాట్లాడుతున్నాను. భావన చేత ఈశ్వరుడు పొందబడడు అని నేను మాట్లాడలేదు. భావన చేత పొందవచ్చు, లేకపోతే అసలు మొత్తం సిద్ధాంతమే అయోమయం అయిపోతుందండి. కాబట్టి భావన చేత పొందవచ్చు అనడానికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. హనుమ సీతమ్మ తల్లి దర్శనం చేస్తానని బయలుదేరి వెళ్ళారు. సీతమ్మ తల్లి ఎలా ఉంటుందో ఆయనకి తెలుసా? ఆయనకి తెలియదు. ఆయనకి ఏం తెలుసు అంటే ఒక ఊహ చేస్తున్నారు ఆయన, సీతమ్మ ఇలా ఉంటుందని. ఎందుకని? అక్కడ భర్తల యొక్క కౌగిళ్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వీణలు వాయిస్తున్న వాళ్ళు ఉన్నారు, విపంచి వాయిస్తున్న వాళ్ళు ఉన్నారు, మృదంగం వాయిస్తున్న వాళ్ళు ఉన్నారు, నాట్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మధురపానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంతమంది అక్కడ పడుకుని ఉన్నారు, ఆడుతున్నారు, తాగుతున్నారు, తూలుతున్నారు, తింటున్నారు. ఆయన ఏమంటున్నారు? సీతమ్మని చూడలేదు, లంకకి తీసుకొచ్చిన సీతమ్మని ఆయన చూడలేదు, అసలు సీతమ్మనే చూడలేదు. ఇంకా లంకలో ఉన్న సీతమ్మని చూసేస్తే ఇంకెక్కడది? చూడలేదు కదా ఆయన ఇప్పటి వరకు. చూడకపోయినా ఇలా ఉంటుందంటున్నారు. ఇలా ఉంటుందనుకోవడం భావనయా కాదా నాకు చెప్పండి? భావనయేనా కాదా? అది భావనయే, ఖచ్చితంగా భావనే. సుందరకాండలో ఆయన అన్నారు, ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మాభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం హై అని అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అన్నారు. ఆ తల్లి ఎలా ఉంటుంది? కన్నుల వెంట నీరు కారుతూ ఉంటుంది. రామచంద్రమూర్తి కట్టిన పెద్ద మంగళసూత్రం ఉంటుంది. ఆవిడ యొక్క వక్షస్థలం అంతా తడిసిపోయి ఉంటుంది కన్నీళ్లతో. రాముడు కనపడలేదని గత 10 నెలలుగా ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ బాగా పట్టే ప్రయత్నం చేస్తే తప్ప దొరకని రీతిలో ఉన్న మట్టి పట్టిన బంగారు తీగలా ఉంటుంది, గాలి చేత కొట్టబడిన మేఘంలా ఉంటుంది. ఆ తల్లిని అంత తొందరగా పట్టుకోవడం కుదరదు. ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యా కదనం వదనం కదాన్వహం అని ఆ తల్లి ముక్కు పెద్ద ఎత్తు ముక్కు ఉంటుంది, పళ్ళు తెల్లగా ఉంటాయి. ఇంత ఇబ్బంది పెడుతున్న శుచిస్మితం శుద్ధమైన నవ్వు నవ్వుతూ ఉంటుంది. ఇలా అనుకున్నారు. ఇలా అనుకుని వెతికారు 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 వెతికారు. ఎలా దర్శనమిచ్చింది ఆవిడ? అలాగే దర్శనమిచ్చింది. అలాగే కదండి కనపడింది ఆవిడకి. హనుమకి అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ
శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం కింద దర్శనమిచ్చింది. అందుకే మంత్రములకు ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ధ్యాన శ్లోకం అంటే ముందు మీ మనస్సుతో పట్టుకోవాలి. ఇలా ఉంటుంది అని ఒక క్యాన్వాస్ మీద గీస్తారు. అలా ఉంటుంది అమ్మవారు అని మీరు గీసుకున్నారు. ఎలా గీశారు? లలితమ్మ ఇలా ఉంటుంది. మీరు అమ్మవారిని కేశాది పాదాది పర్యంతం విన్నారు స్థూల రూపం కాబట్టి అమ్మవారంటే ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, లలితాపరాభట్టారిక ఏ రంగులో ఉంటుంది? ఏ రంగులో ఉంటుందమ్మా? ఎర్రగా ఉంటుంది. అది ఎందుకు వెంటనే చెప్పగలుగుతారు అంటే వింటున్నారు మీరు, అలా అదే పనిగా వింటున్నారు. ఆవిడ ఏ రంగు చీర కట్టుకుంటుంది? ఎర్రటి చీర కట్టుకుంటుంది. అంటే విని 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 విన్నారు. ఇప్పుడు మీ మనస్సు లలితమ్మని చూద్దాం అనుకుంది అనుకోండి, ఒక తెల్లటి చీర కట్టు కనపడుతుంది ఆవిడ? కనపడదు. ఎందుకని? అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిబాదిభిరావృతాం మయూఖై, ఆ ఎర్రటి కాంతితో ఎర్రటి చీరతో పద్మరాగమునుల లాంటి బొగ్గలతో అలాగే కనపడుతున్నాడు. మీరు మనసులో ఎలా ఊహించారో అలాగే లోపల కూడా అమ్మవారు కనపడడం ప్రారంభం అవుతుంది. మనసు పట్టుకుంది ఆ వస్తువుని, క్రమక్రమంగా అదే ఆత్మదర్శనానికి తీసుకెళ్ళి సాకారము నుంచి నిరాకారం వైపుకి ప్రయాణం జరుగుతుంది. కాబట్టి మీరు పట్టుకోవడం అనేటటువంటిది మనసుతోనే పట్టుకోవాలి, భావమును మనసుతోనే సృష్టించాలి. ఇప్పుడు ఇది విశాల స్థాయిలో ఏమైపోతుందో తెలుసా అండి? ఉద్ధరణ దేని వల్ల జరుగుతుంది అంటే మీ భావన చేత జరుగుతుంది. పూజ గదిలో కూర్చుని పూజ చేసి పైకి వచ్చేస్తే వాడు ధన్యుడైపోడు. ఏది మాట్లాడినా ఈశ్వరానుగ్రహం సమన్వయం అవ్వాలి. ఎవరిని చూసినా ఈశ్వరుడి యొక్క స్వరూపం సమన్వయం అవ్వాలి. ఏది చేస్తున్నా ఈశ్వరుడి గురించి సమన్వయం అవుతూ ఉండాలి. ఇలా అవుతుంటే మీ మనసు ఎప్పుడూ వివిధమైన విషయాల మీద ఉంది, కానీ అంతర్లీనంగా మాత్రం దేన్ని పట్టుకుంది? ఈశ్వరుణ్ణే పట్టుకుంది. పైకి గంగా యమున కనపడతాయి, సరస్వతి ఎక్కడుంది? అంతర్వాహిని. సరస్వతి అంతర్వాహిని అయినట్టు మనసుతో అనేకమైన విషయాలు పట్టుకుంటున్నా లోపల మాత్రం అమ్మవారినే చూస్తూ ఉంటుంది. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు, అమ్మవారితో మాట్లాడుతున్నారు. మీరు అన్నం తింటున్నారు, అమ్మవారి ప్రసాదం. మీరు ఊపిరి పీలుస్తున్నారు, నా తల్లి పీల్చేట్టుకుని అనుగ్రహించింది. మీరు ఒక సుఖాన్ని అనుభవించారు, ఇది నాకు నా తల్లి నా చేత అనుభవింపదు. ఇప్పుడు ఏది చేస్తున్నా అమ్మవారు 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 అమ్మవారు. ఈ భావనతో కదలడం మీకొస్తే అది చివరికి ఏమైపోతుంది? అదే గమ్యం. ఈ కదలిక ఒకటే రావాలి. దీనికి నేను మీకు ఒక విషయం చెప్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు. వెనకటికి దుర్గాదాసు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఇంకోటి ఏదో ఉండేది. ఆయన గాజులు అమ్ముతూ ఉండేవాడు. ఆయన గాజులు అమ్మేటప్పుడు ఏం చేసేవాడంటే ఎప్పుడు ఒక్కొక్కసారి మైమరిచిపోయి ఆ దుర్గమ్మ తల్లి ఇంత బొట్టు పెట్టుకుని ఉన్నటువంటి స్వరూపం, పసుపు రాసుకున్న ముఖం అవే ఆలోచిస్తూ గాజులు గాజులు అనబై దుర్గా దుర్గా అంటుండేవాడు. ఎవరైనా ఆడవాళ్ళు కనపడి బాబు గాజులబ్బాయి ఇలారా అంటే వస్తున్నాం దుర్గమ్మ అనేవాడు. ఇలా అనగా 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 అతను అసలు పేరు పోయి మెల్లిగా అతను ఏం చేశారంటే దుర్గాదాసు దుర్గాదాసు అని పిలవడం మొదలెట్టారు. మొదలు పెడితే ఈయన ఒకానొక రోజున మంచి ఎండాకాలంలో ఒక మైదానంలో దాటి ఏదో ఒక ఊరిలోకి ప్రవేశించడం కోసమని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వెనక నుంచి ఒక పిలుపు వినపడింది, ఏ అబ్బాయి దుర్గాదాసు దుర్గాదాసు అని వినపడింది. ఈయన వెనక్కి తిరిగి చూశాడు. ఇంతకు ముందు అన్నాడు చూడనటువంటి స్వరూపం, తన్మయావస్థలో ఉన్నాడు. ఆవిడ్నే తలుచుకుని వెళ్ళిపోతున్నాడు. ఎవరి చేయి పట్టుకుని గాజులు వేసినా ఆయనకి దుర్గమ్మకి వేసినట్టే ఉండేది. ఆవిడ వచ్చి బాబు నాకు గాజులు వేస్తావా అంది. ఆయనకి ముందు డబ్బు అడగడం రాదు, ఎందుకంటే కనపడితే దుర్గమ్మ గాజులు వేసేయాలి. వేస్తానమ్మా అని 2 చేతులు పట్టుకుని గాజులు వేసేసాడు. వేసేసి ఎంత అంది. ఏదో చెప్పాడు ఇంత అని. నా దగ్గర ఏం డబ్బులు లేవు, తీసేయి గాజులు. ఆయన అన్నాడు, అన్నన్నా ఎంత మాట అన్నావమ్మా, నేను చూసిన ఆడవారి చేతులు దుర్గమ్మ తల్లి చేతులు ఈ గాజులున్నది అమ్మ చేతికి ఎక్కడానికే, తీయడానికి కాదు. ఫోన్లే డబ్బులు లేకపోతే ఉన్నప్పుడు ఇద్దుగాను అని వెళ్ళిపోతున్నాడు. ఆవిడంది ఇలారా 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 వెళ్ళిపోకు. ఈ పక్క ఊళ్ళో మా నాన్నగారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పేరు ఉమాపద భట్టాచార్యుల వారు అంటారు. ఆ ఇల్లు కొనుక్కుని వెళ్ళి మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, దానికి 10 రూపాయలు అయింది, ఇమ్మంది మీ దగ్గర పుచ్చుకోమ్మందని చెప్పు. చెబితే మా అమ్మాయా, నా కూతుళ్ళు లేరంటాడు. నమ్మకం. మీ అమ్మాయి ఉంది నాకు తెలుసు, గాజులు వేయించుకుంది అంటే 10 రూపాయలు నా దగ్గర ఎక్కడుందంటాడు. అసలు నమ్మకం.
మీ పూజా మందిరం కింద భరిణిలో ఉందిట ₹1 ఇమ్మంది మీ అమ్మాయిని చెప్పు, ఇస్తాడు. అప్పుడు ఈ వెర్రైన వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ ఊళ్ళోకి వెళ్ళి ఉమాపద భట్టాచార్యుల వారి ఇల్లు ఎక్కడా, ఉమాపద భట్టాచార్యుల వారి ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఆఖరికి ఆ ఇల్లు చూపించారు, ఇదిగోనండి. ఆయన అమ్మవారి యందు పరమభక్తుడు. ఆయన అదే పనిగా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. కూర్చోవడంలో ఆయనకి ఎంత దరిద్రం అనుభవిస్తున్నాడంటే బాహ్యంలో తినడానికి తిండి కూడా లేదు. ఆ రోజు ఉన్న ఒక్కగానొక్క కొడుకు అన్నం లేక అలమటించి ఏడుస్తున్నాడు. ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఎవరో ఒక ఆయన వచ్చి, బాబు ఇది ఉమాపద భట్టాచార్యుల వారి ఇల్లేనా, నైవేద్యం పెట్టుకోవడానికి తీసుకొచ్చాం, ఈ పళ్ళబుట్ట తీసుకోండి అని అక్కడ పళ్ళబుట్ట పెట్టాడు. పెడితే ఈయన భార్య వెళ్ళి, ఏమంటే ఎవరో పళ్ళు పట్టుకొచ్చారు అంటే ఆయన అన్నాడు, అమ్మవారు పురుష రూపంలో కూడా వస్తుందా అన్నాడు. అని పళ్ళు నైవేద్యం పెట్టింది, పిల్లాడికి ఇచ్చింది కదా, మనకు కాదు కదా, పిల్లాడికి పెట్టిన పళ్ళు ఆయనకి ఇచ్చేసి ఈయన మంచినీళ్ళు తాగి ఉపవాసం ఉన్నాడు. ఆకలి అన్నది ఒక్క రోజుతో పోదు కదండి, ఏదో ఇన్ని పళ్ళు తింటే సరిపోతుందా? మర్నాడు తెల్లారేటప్పటికి మళ్ళీ ఆకలి, ఈయన దగ్గర ఏమీ లేదు. ఇంతలో మళ్ళీ పూజ చేసుకుంటుంటే ఎవరో చెంబుతో పాలు తెచ్చారు. ఆ పిల్లాడు ఆ పాలు తాగాడు. ఈ పాలు తాగాడు, అమ్మయ్య పిల్లాడికి ఏదో దొరికిందిలే, సంతోషంగా ఉన్నాడు అనుకునే లోపల 4 సన్యాసులు వచ్చారు. ఉమాపద భట్టాచార్యుల వారి ఇల్లు ఇదేనా, కాస్త అన్నం పెడతారేమో అని వచ్చాం, భిక్షకొచ్చాం అన్నారు. సన్యాసి భిక్షకొచ్చానంటే కాదనకూడదు, గృహస్థుకి ధర్మం అది. కాబట్టి రెండని లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు. ఆవిడ ఏడుస్తోంది, ఈయన ఏడుస్తున్నాడు. పెట్టడానికి ఏం లేదు, లేదనే చెప్పలేడు. కాబట్టి ఇలా కాదు, వీళ్ళకి లేదని చెప్పే కన్నా, ఇంత దరిద్ర జీవితం గడిపే కన్నా అమ్మవారి చేతిలో ఉన్న పాశమే తీసుకుని కంఠానికి ఉరిపోసుకుని చచ్చిపోతానని వెళ్ళబోతున్నాడు. ఉమాపద భట్టాచార్యుల వారి ఇంట్లో ఉన్నారా అని అరిచాడు ఎవడో. మళ్ళీ ఇంకోడు కూడా వచ్చాడు, ఏమిటనుకుని బయటకు వచ్చాడు. వస్తే ఆయన అన్నాడు, ఏమంటే మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, ₹1 మీ దగ్గర పుచ్చుకోమంది అన్నాడు. అంటే ఈయన అన్నాడు, మా అమ్మాయి గాజులు వేయించుకోవడం ఏంటో, ₹1 తీసుకోమన్నా ఏంటో, నాకు అసలు కూతుళ్ళు లేరన్నారు. ఇది కూడా చెప్పింది మీ అమ్మాయి, కూతుళ్ళు లేరంటాడు మా నాన్న అని చెప్పింది, అందుకని ₹1 ఇవ్వండి అన్నాడు. కూతుళ్ళు లేరన్నా కూతురు చెప్పడం ఏమిట్రా నీకు, నా దగ్గర లేరు ₹1. ఇది కూడా చెప్పింది మీ అమ్మాయి, ₹1 కూడా లేదంటాడు మా నాన్న. పూజా మందిరం కింద కుంకం భరిణిలో ఉంది, తీసిమ్మన్నానని చెప్పింది అన్నాడు. అంటే లోపలికి వెళ్ళి ఏమిటి అలా చెప్పడం ఏమిటి, నా భరిణి తీశాడు, ₹1 ఉంది అందులో. ఇది ₹1 ఇలా తీశాడు, ఇంకో ₹1 వచ్చింది, ఇంకో ₹1 వచ్చింది. ఎన్ని తీసినా ₹1 వస్తూనే ఉన్నాయి అందులోంచి. ఆయన బయటికి వచ్చి ఆ సన్యాసులకి భోజనం పెడదామని చూడబోయాడు. వాళ్ళు 4 కనపడ్డారు. ఏమయ్యా నువ్వేమైనా చూసావా, సన్యాసులు ఇలా వెళ్ళారా అన్నాడు. లోపల కూర్చుని చూశాను కానీ మీరు ఎప్పుడు వెళ్ళిపోయారో నాకు తెలియదు, నేను చూడలేదన్నాడు ఆ గాజులేసి ఆయన. సరే కానీ మా అమ్మాయి కనపడింది అన్నావు కదా, ఎక్కడ కనపడిందో ఒకసారి చూపిస్తా ఏమిటన్నాడు. దానికేం పెద్ద భాగ్యమా బంగారమా, చూపిస్తాను మీ అమ్మాయిని రెండని తీసుకెళ్ళాడు. ఆ చెరువు ఒడ్డుకి తీసుకెళ్ళి ఇక్కడే వేయించుకుంది గాజులు అన్నాడు. ఇక్కడే వేయించుకుంటే ఏదయ్యా నా కూతురు అన్నాడు. ఏదయ్యా నా కూతురు అంటే నేనేం చెప్పను, వేసిన మాట నిజం గాజులు, నేను అబద్ధం ఆడటం లేదు ₹1 కోసం, ఇక్కడే వేశాను ఆవిడికి గాజులు అన్నాడు. ఇక్కడే వేస్తే ఏది నా కూతురు అంటే ఏడిచ్చాడు ఆ దుర్గాదాసు. అమ్మా ₹1 కోసం అబద్ధం ఆడానంటారమ్మా, నీ చేతులకి గాజులు వేశాను కదమ్మా, మీ నాన్నగారు వచ్చారమ్మా, ఒక్కసారి నీ గాజుల చేతులు చూపించమ్మా, నమ్మి డబ్బులు ఇస్తారమ్మా అన్నాడు. గాజుల చప్పుడు వినపడింది. ఏమిటని చూసేటప్పటికి చెరువులోంచి ఎర్రటి చేతులు 2 దుర్గాదాసు వేసిన గాజులతో పైకొచ్చాయి. అది చూసి దుర్గాదాసు ఆ ఉమాపద భట్టాచార్యుల వారు ఇద్దరు ఆ ఒడ్డునే స్పృహ తప్పి పడిపోయారు. ఇప్పుడు నాకు చెప్పండి, దుర్గాదాసు ఏం చదువుకున్నాడు? భావనాగమ్య. ఏది చేస్తున్నా, గాజులమ్ముతున్నా దుర్గా 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 అన్నాడు, గాజులు వేస్తున్నా దుర్గా 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 అన్నాడు. ₹1 లేదు, గాజులు తీసేయమన్నా దుర్గా 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 అన్నాడు. ₹1 వాళ్ళ ఇంటికి వెళ్ళంటే దుర్గా 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 అంటూ వెళ్ళాడు. ఏది చేస్తున్నా ఆవిడ గురించే భావన చేస్తే ఆవిడే గమ్యమై ఆయనకి గమ్యమైపోయింది. మిగిలిన గమ్యాలు అందరూ వెళ్ళవలసినవి, సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కితే అందరూ కాకినాడ వస్తారు. అమ్మవారిని చేరుకోవడానికి గమ్యం ఒకడికి ఒక్క రోజులోనే దొరకచ్చు, ఒకడికి ఒక జన్మలో దొరకచ్చు, ఒకడికి 1,000,000 జన్మల తర్వాత దొరకచ్చు. ఆ గమ్యం అందరూ ఒక్కసారి చేరిపోయే గమ్యం కాదు, మీ భావన బట్టి గమ్యం ఉంటుంది. మీ మనసు ఎంత గొప్పగా ఈశ్వరుడి దగ్గర పెట్టగలరో అంత బాగా మీకు భగవంతుని యొక్క కృప కలుగుతుంది. భగవంతుని దగ్గర మనసు పెట్టడం చేత కానంత కాలం భగవంతుని యొక్క కృప పరిపూర్ణంగా లభించడం అన్నది కుదరదు. కాబట్టి భగవత్కృప కలగడానికి
ఈశ్వరుడి పూజ నిరంతరము చేస్తూ ఉండాలా, ఇల్లు వదిలిపెట్టేయాలా అంటే దుర్గాదాస్ ఇల్లు వదిలేస్తే దొరికిందా అమ్మవారు? ఇల్లు వదిలిపెట్టేయమని ఏం చెప్పలేదు శాస్త్రంలో. నువ్వు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ లోపల ఎప్పుడూ అమ్మవారిని అనుసంధానం చేసి నీ మనస్సు యొక్క భావజాలమునకు ఆవిడిని ప్రోదిగా మూలకందముగా తీసుకుంటే నీకు అనుగ్రహము కలుగుతుంది. ఇదే శాస్త్రంలో ఏమంటారో తెలుసా అండి? గురుముఖత విద్యుత్ ప్రవాహమును కల్పించుట అంటారు దీన్ని. అందుకే లలితా సహస్రాన్ని గురుముఖత వినండి అని ఎందుకంటారంటే, మీ ఇంట్లో బోలెడన్ని వైర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ వైర్కి ఓ చివర ప్లగ్ ఉంది, ఓ చివర హోల్డర్ ఉంది. ఆ హోల్డర్కి ఒక బల్బు కూడా ఉంది. మీకు పెరట్లో చీకటిగా ఉంది, అక్కడ ఒక బల్బు కావాలి. ఇప్పుడు ఈ వైర్ పట్టుకుని తీసుకెళ్ళి మీరు ఆ బల్బు మేక్కి చుట్టారు. ప్లగ్ కూడా మీరేం వెయ్యక్కర్లేదు, ఇక్కడే ఉంది. మీ బల్బు వెలుగుతుందా? వెలగదు. ఎప్పుడు వెలుగుతుంది? ఎప్పుడు వెలుగుతుందమ్మా? అది పెద్ద కష్టమా? ప్లగ్లో పెట్టాలి కదండి. ప్లగ్లో పెడితే అన్నీ ఉన్నాయి, ప్లగ్గుతో దానికి అనుసంధానం అవ్వలేదు. అనుసంధానం అవనంత కాలం లోపలికి విద్యుత్ వెళ్ళదు, అక్కడ దీపం వెలగదు. ఈ ప్లగ్లోకి, ఈ పెట్టవలసినటువంటి సాకెట్లోకి ప్లగ్ ఒక ఆయన పెట్టాడు అంతే, అక్కడ లైట్ వెలిగింది. మనస్సు మీది, భావాలు మీవి. ఏది పట్టుకుంటే మనం తప్పుగా వెళుతున్నామో, ఎటువైపుకి మనస్సుని తిప్పి తిరగడం నేర్చుకోవాలో, దేని పట్ల మీకు ఉండవలసినటువంటి బరువు పెంచాలో మీరు విన్ని మార్చుకుంటే అంతే ఉద్ధరణ పొందుతారు. వైరు అయిందే, బల్బు అయిందే, ప్లగ్ అయిందే, కొత్తగా ఏం తీసుకొచ్చి ఇవ్వలేదు. అయ్యో అదేంటంటే అలా వెలగదండి, ఇందులో పెట్టాలని పెట్టారు, తెలిగిపోయి. ఆ పెట్టడం రాలేదు, ఎటువైపుకి పట్టుకుని మిగిలినవన్నీ చెయ్యాలి, అదొక్కటి వదిలేశావు. వైరుంది, ప్లగ్ ఉంది, బల్బు ఉంది, హోల్డర్ ఉంది, ఉపయోగం లేదు. ఆ అటువైపుకి గుచ్చి నువ్వు తిరగడం వచ్చింది. ఎప్పుడూ ఆ వైర్లో కరెంట్ ఉంది, ఎప్పుడూ బల్బు వెలుగుతుంది. అంతే మనస్సు, అంతేనండి. దాన్నొక్కసారి ఈశ్వరుడి వైపుకి తిప్పడం రావాలి. అన్నిటా ఈశ్వరుడి వైపుకి తిప్పడం అలవాటు చేశారనుకోండి, మీరు వద్దన్నారు ఈశ్వరానుసంధానం చేస్తుంది. మీరు వద్దు అనండి, అది ఈశ్వరుణ్ణే చూస్తుంది. దానికి అది అలవాటు అయిపోతుంది. ఈ అలవాటు చెయ్యడానికి మనుష్య జన్మ వచ్చింది, మనస్సు మీద బుద్ధి పెట్టి. ఈ బుద్ధి, ఈ మనస్సు ఎప్పుడూ సరదాలు, సంతోషాలు, సుఖాలు అని మీకేమనిపిస్తాయో వాటికే తక్కెట్లో బరువు ఎక్కువ ఉండి, మిగిలిన వైపు తక్కెడ తేలిపోయింది అనుకోండి, ఆ మనస్సు వలన ఆ జన్మ నిరర్ధకమైపోతున్నదని గుర్తు. దీనికి ప్రబోధ సుధాకరం అని శంకర భగవత్పాదులు అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు. నిజంగా అవి చదివితే, ప్రబోధ సుధాకరం చదివితే ఎటువంటి వాడికి కూడా చదలు రాలిపోతాయి అన్నమాట. అలా ఉంటుంది శంకరాచార్య కృతం. అందులో ఆయన ఒక శ్లోకం చేశారు. చేతశ్చంచలతాం విహాయ పురతః సంధాయ కోటిద్వయం తత్రైకత్ర నిదేహి సర్వ విషయా అన్యత్ర చ శ్రీపతిం విశ్రాంతిర్హితమస్య హోక్వనుతయోర్మధ్యే తదాలోచ్యతాం యుక్త్వా వానుభవేన యత్ర పరమా వందస్య తత్సేవ్యతాం. ఓ మనసా, నీవు తక్కెట లాంటి దానివే. ఆ ముళ్ళు ఎప్పుడూ ఇటు కాని ఉండట్లేదు, ఇలా ఊగుతూనే ఉంది. ఎందుకని? ఈ తక్కెట్లో ఓ రాయి, ఈ తక్కెట్లో పదార్థం. ఈ పదార్థం ఎక్కువైపోయిందని మళ్ళీ రాయి, మళ్ళీ ఇది తేలిపోయింది. మళ్ళీ ఇటు పక్కన రెండు పదార్థాలు, మళ్ళీ ఈ తేలిపోయింది. మళ్ళీ ఇటు రాయి, మళ్ళీ ఇటు పదార్థం. మొత్తానికి సూచి మాత్రం ఇలా నిలబట్టలేదు, ఇలా తూలుతోంది. ఎటో ఒకవైపు ఇటువైపుకి వచ్చి ఇలా వాలిపోతే పర్వాలేదు. ఇది బరువు వైపుకి ఉండట్లేదు, విషయముల వైపుకి ఉండట్లేదు. నేను నీకో తేలిక మార్గం చెప్తానే మనసా, నీ మనస్సు అనేటటువంటి తక్కటిని పట్టుకుని నిలబడు. వివేకమనే త్రాసు పట్టుకో. వివేకమన్న త్రాసు పట్టుకున్న మనసే ఇది చెయ్యగలదు, ఇతరమైన మనసు చేయలేదు. వివేకమన్న త్రాసు పట్టుకుంటే, త్రాసులో ఒక పక్కన కూర్చోడానికి పరమేశ్వరుడి యొక్క రూపాల్లో ఒక రూపం అలవాటు పడింది. మిగిలిన రూపాలు ఏవి తక్కెట్లో ఉండే ఒక పక్క సిబ్బిలో కూర్చోవు. తక్కెట్లో సిబ్బిలో ఓ పక్క కూర్చుని తులాభారం వేయించుకోవడానికి అలవాటు పడిపోయిన ఈశ్వర స్వరూపం ఇది కృష్ణ భగవాన్ కదండి. అందుకని శంకరాచార్యులు వారి ప్రజ్ఞ చూడండి. అమ్మవారం లేదు అక్కడ ఆయన. ఎందుకని అమ్మవారు తులాభారాలు వేయించుకున్నట్టు ఎక్కడా లేదు. కృష్ణ తులాభారం ఓ మాట ఉంది లోకంలో. అందుకని ఆయన అన్నారు శ్రీపతిం
ఐశ్వర్యం ఐశ్వర్యం అంటున్నావు కదా, ఐశ్వర్యం వల్ల సుఖాలు అంటున్నావు కదా, భోగాలు అంటున్నావు కదా, ఇటు కృష్ణుడి పెట్టావు వివేకంతో. నీ ఇష్టం వచ్చినట్టు వంగిపోతే నేను చెప్పలేను. సుఖాలు అని నువ్వు ఎన్ననుకున్నావో అన్నీ తెచ్చి యువతల పక్కన వేయి. ఎన్ని సుఖాలు తెచ్చి నువ్వు యువతల పక్కన వేసినా ఇటుపక్కది మాత్రం ఇలా కూడా లేవదు. నిజానికి అసలు సుఖమన్న బరువు ఎక్కడుంది? ఇక్కడే. అది వివేకం, అది మనుష్య జన్మ. భగవంతుణ్ణి పట్టుకోవడానికి అలవాటు పడితే, ఆయన పాదములు పట్టుకోవడానికి సిద్ధపడిపోతే, దాని వలనే నాకు నిజమైన ఆనందం ఉంది అని నువ్వు అనుకుంటే నువ్వెందుకు ఇతర విషయాలను విడిచిపెట్టలేవు? చూడండి, కొంతమంది అంటారు, ఏమంటే నేను రాత్రి వేళ భోజనం చేయనండి, రాత్రి 2 ఇడ్లీ తింటానంటారు. అలా కాదండి, మీరు మా ఇంటికి వచ్చారు కదా, మాకు సంతోషం, 2 రొట్టెలతో పాటు 2 ఇడ్లీతో పాటుగా మీరు కొద్దిగా ఒక రొట్టె కూడా తినాలి అన్నారు. వద్దమ్మా, నాకు అలవాట్లేదు, నేను రొట్టె కానీ తినేశాను 2 ఇడ్లీలతో పాటు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నాకు 2 ఇడ్లీయే సుఖం తల్లి, నాకు 2 ఇడ్లీ పెట్టండి చాలండి. అంటే మీరు ఇప్పుడు ఆయన పళ్ళెల్లో ఉన్నవన్నీ తీసేసి 2 ఇడ్లీయే ఉంచారనుకోండి, ఇప్పుడు ఆయన చాలా సంతోషం. అంటే ఆయనకి ఏది సుఖమో ఆ సుఖమునకు ప్రతిబంధకమైన దాన్ని త్యాగం చేశాడు. వివేకమన్న తక్కెడ పట్టుకున్నప్పుడు పరమేశ్వరుడే సమస్త సుఖస్థానమని నీకు తెలుసున్నప్పుడు దీనికి ప్రతిబంధకంగా ఇంకోటి ఉంటే దాన్ని వదులుతానని నువ్వు ఎప్పుడైనా అసలు అనుకున్నావా? ఆ భావన నీకు పుడితే గమ్యానికి ఎడుతున్నావు. అప్పుడు భావనామాత్ర సంతుష్టాయి నమః భావనాగమ్య. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భావన కూడా ఈశ్వరుణ్ణి పట్టుకోలేకపోతున్నప్పుడు భావన చేత అగమ్య. ఎప్పుడో తెలుసా అండి, భావన ఎందే అయోమయ స్థితి వస్తుంది ఒక్కొక్కసారి. ఎలా? ఏమండి ఈశ్వరుణ్ణి పట్టుకోండి అని అనుకోండి, ఏమండి ఈశ్వరుడు అంటే ఏదో చెప్పారనుకోండి లలితా స్వరూపం అని, కానీ ఆయనేమో అత్యతిష్ట దశాంగుళం అని బ్రహ్మాండములన్నీ నిండిపోయి ఉంటాడంటారు కదా, అంత నిండిపోయి అలా ఉన్నవాడిని నేను ఎలా ధ్యానం చేయనండి, నాకు ఎలా కనపడతాడండి ఆయన? ఇప్పుడు భావన ఎందే అయోమయం ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి. నేను పట్టుకోలేని ఎలా పట్టుకుంటాను అన్న స్థితి. భావనతో ఎలా దొరుకుతాడండి, మనసుతో ఎలా దొరుకుతాడండి, నేను అనుకున్నట్టుగా ఉంటాడేంటండి ఈశ్వరుడు, ఈ కంటితో చూడడానికి దొరుకుతాడు ఏంటండి? ఏమైనా చిన్నవాడా, పొట్టివాడా, పొడుగువాడా? ఎలా చెప్తాం? నమో నిధిష్టాయ ప్రియతమదవిష్టాయిత నమో నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయిత నమో నమో వర్షిష్టాయత్ర అవిష్టాయిత నమో నమ సర్వస్మైతే తిరిగి శర్వాయ నమః. దూరంగా ఉన్నవాడాయనే, దగ్గరగా ఉన్నవాడాయనే, బహువృద్ధుడాయనే, బహుయువకుడాయనే, ముండనం చేసుకున్న గుండున్నవాడాయనే, పెద్ద జుట్టుతో ఉన్నవాడాయనే, నమ వ్యక్తకేశాయిచ కపర్దినీచ. అన్ని విరుద్ధాలు అన్ని ద్వంద్వాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఉన్నప్పుడు ఆయన్ని నా మనసుతో అసలు ఎలా ఊహిస్తానండి? ఆపాతాళన భక్తలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌలి విల సత్పూర్ణేందో వాంతామృతై. మళ్ళీ నేను నా మనసుతో ఊహ చేయనా ఎలా పట్టుకుంటానండి? భావనకు అగమ్యం, దొరకడు కదండి అని అనుకుంటే ఈ మాట నాకు కదా ఈశ్వరుడికి చెప్పు. నాకు అలా దొరకట్లేదు ఈశ్వరా, నాకు దొరికేట్టుగా కనపడని అడుగు. అప్పుడు నీకు ఎలా కనపడ్డా? ఎందుకు కనపడ్డా? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే. ఆర్తి పొందిన వాడికి ఈ కంటికి కనపడేటట్టుగా నేను కనిపించానని వేదం చెప్తోంది. కనపడతాడు, నీకెందుకు కనపడ్డా? నీ రూపంబు తలంపగా తుది మొదల్నేగాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్ పాలం ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామర్చిత పాద పద్మజుగళా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దూర్జటి. అయ్యా నిన్ను ఊహ చేద్దామంటే నా మనసుకి దొరకట్లా, నీ పైన తెలియట్లేదు కింద తెలియట్లేదు. కిందకెళ్ళిన బ్రహ్మగారికి దొరకలేదుట, కిందకెళ్ళినటువంటి విష్ణువుకి దొరకలేదుట, పైకి వెళ్ళిన బ్రహ్మకి దొరకలేదు. ఇంకా నేనా నిన్ను ఊహించగలిగిన వాడిని? అయోమయం, నాకేం తెలియట్లేదు అసలు ఎలా పట్టుకోవాలి. కాబట్టి ఇలా పట్టుకోవచ్చని నువ్వే వచ్చి నాకు చెప్పప్పుడు నేను పట్టుకుంటాను అన్నాడు దుర్జటి. కాబట్టి ఈ మాట ఎవరికి చెప్పాలి? ఈశ్వరుడికి చెప్పాలి. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీనామము సర్వవస్యకరము శ్రీకాళహస్తీశ్వర అంటూ దూర్జటి అంటాడు, ఈశ్వర నాకు ఈ కన్నులతో చూడడానికి వీలుగా నువ్వు ఒక్కసారి కనపడు అని ప్రాధేయపడ్డాడు. వెళ్ళి ఆయన్ని అడిగాడు, నిన్నే రూపముగా తలంతుమదిలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో పుంచమో మేకపంటికయో ఈ సందేహములు మంపి నా కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. అగమ్యమైపోయి పట్టుకోవడం చేతకాక నాకు కనపట్టలేదు ఈశ్వరుడన్న ఆర్తి నీకొస్తే ఆ ఆర్తి ఈశ్వరుడి దగ్గర చెప్పుకుంటే ధూర్జటి చూసినట్టు నువ్వు కూడా చూడగలవు.
నీ భావనకి అగమ్యం అయితే ఆ మాట నువ్వు ఈశ్వరుడికి చెప్పు, అంతేకాని భావన చేత అగమ్య పొందబడదని మాత్రం అనకు. ఆవిడ దొరుకుతుంది. నీ భావనలో అయోమయం ఉంటే ఆ మాట ఈశ్వరుడికి చెప్పుకుంటే ఆవిడ దొరుకుతుంది. అయోమయం అనేటటువంటిది సాధకుడికి ఉండి తీరుతుంది ఏదో ఒక స్థితిలో. హనుమ అంతటి వారు మండోదరిని చూసి సీతమ్మనుకున్నారు. అస్ఫోటయామాసచుంబ పుచ్చం ననందచి క్రీడ జగౌ జగామా స్తంభాన రోహాత్పపాత భౌమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. మండోదరిని చూసి సీతమ్మ అనుకున్నారు. పైకి ఎక్కేశారు, కిందకి దూకేశారు, తోక తీసేసుకున్నారు, ముద్దులు పెట్టేసుకున్నారు, భుజాలు బాధేసుకున్నారు, పాటలు పాడేశారు, నాట్యం చేసేశారు, అన్నీ చేసేశారు. ఆఖరణ అన్నారు, అయ్యయ్యో తాసాం ఏకాంత విన్యస్తే చైనాం చైనే శుభే దదర్శ రూప సంపన్నాం అపరా సగవే స్త్రియం. ఇక్కడ ఇలా చక్కటి హంసతూలికా తల్పం మీద అక్కడ రావణుడు పడుకుంటే నా తల్లి సీతమ్మ పడుకుంటుందా? ఒక్కనాటికి పడుకోదు, నా వెర్రెనుకున్నారు. అంటే హనుమ అంతటి వారు పొరపాటు పడ్డారు. ఉపాసన యందు భావన యందు ఒక్కొక్కసారి నీకు ఈశ్వర దర్శనము పొందడానికి కావలసినటువంటి ఖచ్చితమైన స్థితి ఏర్పడకపోవచ్చు. కానీ అది నువ్వు ఈశ్వరుడికే చెప్తే ఆ అయోమయాన్ని తొలగతోసి నీకు సరైన మార్గం చూపించి ఈశ్వరుడి వైపుకు తీసుకెళ్ళగలిగింది కూడా అమ్మవారే. ఆవిడ యొక్క దర్శనానికి హేతువు. అందుకే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ అయోమయం అన్నది ఎక్కడి వరకు ఉంటుందో తెలుసా అండి? తులసీదాస్ గారంతటి మహానుభావుడు సాక్షాత్ హనుమ చెప్పారు, నీకు రామలక్ష్మణ దర్శనం చేయిస్తానయా, ఇక్కడ కూర్చున్నారు. ఇద్దరు రాజకుమారులు వచ్చారు. వచ్చి తులసీదాస్ గారు నేను అడిగారు, నేను రాముడి కోసం చూస్తుంటే మీరు అనుభవమన్నాను. వెళ్ళిపోయారు వాళ్ళు. హనుమ వచ్చారు, రామలక్ష్మణులు వచ్చారు, చూసావా అన్నారు. రామలక్ష్మణులు ఎక్కడొచ్చారు? ఎవరో ఇద్దరు రాజకుమారులు వచ్చారన్నారు. ఎంత పని చేశావా? రామలక్ష్మణులు అంటే అస్తమానం కోదండం బాణాలు పట్టుకుని వస్తారా? రాజకుమారుల్లా వచ్చారయ్యా, పసిగట్లే పోయావన్నారు. అయ్యో అన్నారు, ఏడిచారు. పర్ణశాలలో కూర్చుని గంధం తీస్తున్నారు రోజున. రామలక్ష్మణులు వస్తే వాళ్ళకి ఇద్దామని రామలక్ష్మణులు ఇద్దరు చిన్నపిల్లల రూపంలో వచ్చి తాత తాత కొంచెం గంధం ఇస్తావా, తాత తాత కొంచెం గంధం ఇస్తావా అంటున్నారు. రామలక్ష్మణుల కోసం ఈ గంధం మీరెవరు పిల్లల అవతల పొండి అన్నారు. అక్కడే చిలక రూపంలో కూర్చున్నారు హనుమ. మళ్ళీ ఏం తప్పు చేస్తారో అని వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులే వాళ్ళకే గంధం రాయి, వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులే వాళ్ళకే గంధం రాయని పాట పాడారు. అప్పుడు గభాలన తులసీదాస్ గారు ఆ పిల్లలిద్దరినీ పట్టుకుని చందనాన్ని అలదారు, రామలక్ష్మణులుగా సాక్షాత్కరించారు. భావన యందు అయోమయం, భావన చేత అగమ్యగా ఆవిడ అయిపోవడం ఉంటుంది పరీక్షగా. కానీ అది ఆవిడే దిద్దుతుంది, అది నీకు పరీక్ష. కానీ నువ్వు కొంచెం బాగా విడిచిపెట్టకుండా పాదాలు పట్టుకుంటే ఆవిడే దిద్ది ఆవిడ వైపుకి నిన్ను తీసుకెళ్ళిపోతుంది తప్ప చతికిలు పడిపోకూడదు. ఇది మీకు చెప్పడానికే నమో వృక్షేభ్యో. మీకు తేలిక ఉదాహరణ ఏమిటో తెలుసా అండి ఎలా పట్టుకోవాలో? చెట్టుని చూసి మీరు నేర్చుకోమని చెప్పారు. మీరు చూడండి, ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి పండు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. మామిడి పండు పండడానికి కావలసినటువంటి ఆధారం ఎక్కడి నుంచి వస్తోంది? ఆహారం అంతా ఆకుల్లో ఉంది. ఆకులు దేనికి ఉన్నాయి? రెమ్మలకు ఉన్నాయి. రెమ్మలు దేనికి ఉన్నాయి? కొమ్మలకు ఉన్నాయి. కొమ్మలు దేనికి ఉన్నాయి? కాండానికి ఉన్నాయి. కాండం మీద ఏముంది? బెరడు ఉంది. బెరడులో ఏమున్నాయి? పురుగులు ఉన్నాయి. బెరడు కాండాన్ని రక్షిస్తోంది. ఇప్పుడు ఈ బెరడు విప్పండి, పురుగులు ఉంటాయి. ఈ బెరడు పక్కన పారేసి తీయటి మామిడి పండు పండడానికి ఆధారం ఈ కాండము వేళ్ళు కదా అని మీరు మామిడి వేరు తీసి నోట్లో పెట్టుకోండి, వగరుగా ఉంటుంది. మామిడి కాండం మొక్కోటి కొద్దిగా విరిచి నోట్లో పెట్టుకోండి, ఆ తడిగా ఉన్నది వగరుగా ఉంటుంది. వగరుగా ఉన్నటువంటి చెట్టుకి ఉన్నటువంటి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు చిట్ట చివరికి తీయటి పళ్ళగా మారాయా, మారలేదా? మనుష్య జన్మ అంతే. కష్టాలు సుఖాలు అనేటటువంటి వగరు కాండంలో పెట్టుకుని ఇది అనుభవించడానికే పాపపుణ్యాల ఫలితంగా నువ్వు వచ్చావే, అందుకని నువ్వు అనుభవిస్తే పోతాయి. ఆ పాపపుణ్యాలని అనుభవించడం నేర్పితే దాని వలన ఆఖరికి పండేటటువంటి పండే మోక్షం అనేటటువంటి మధుర ఫలం. వగరిక్కడ అనుభవించేస్తుంటే మామిడి పండు పండుతుంది. ఆ మామిడి పండు పండడానికి ఈ వగరు ఓర్చడమే భావనని దిద్దుకుంటే చివరికి గమ్యమైనటువంటి మధుర ఫలం పండడం. అది భావనాగమ్య. ఈ భావనతో తరించడానికి మీకు ఆధారం ఏమిటో తెలుసా అండి? ఏవి మీకు చేతిలో ఉండక్కర్లా. మీ మనసుకి మీరు అటువంటి తర్ఫీదు ఇచ్చేస్తే చాలు.
మీరు దానికి అటువంటి తర్ఫీదు ఇవ్వగలిగారు అనుకోండి, అంతే. అది మీకు పట్టుకుని చక్కగా మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోవడానికి అది అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. ఇదే ముత్తుస్వామి దీక్షితారు కీర్తన ఒకటి చేశారు. నాకు ఎంత ఇష్టమో ఆ కీర్తన అంటే. మహానుభావుడు ఎంత గొప్ప కీర్తన చేశారంటే అందులో ఆయన అంటారు, భజరేరే చిత్త బాలాంబికాం భజరేరే చిత్త భక్త కల్పలతికాం నిజరూపదాన దక్ష చరణాం అరుణాం నిత్య కళ్యాణీం శర్వాణీం వాగ్భవ కూట జాత చతుర్వేద స్వరూపిణీం శృంగార కామరాజోద్భవ సకల విశ్వవ్యాపినీం దేవీం శక్తి బీజోద్భవ మాతృకా వర్ణ శరీరిణీం దేవనుత భవరోగహర వైద్యపతి హృదయ విహారిణీం భవరాగ తాళ మోదినీం భక్తాభీష్ట ప్రదాయినీం సేవక జనపాలన గురుగుహ ముద్దు కుమార జననీం అంటారు. అందులో అమ్మ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజా కదా నువ్వు, సమస్త వేదములు నీ యొక్క ముఖంలోంచి వచ్చాయి. తల్లి, ఎవరు నిన్ను పూనికతో పట్టుకుంటారో మనసుతో, ఎవరు నీ గురించి భావన చేస్తారో వాళ్ళకి మోక్షమును కూడా నువ్వు ఆ పాదములతో అనుగ్రహించగలవు. తల్లి, ఇక్కడ వాళ్లకు ఉండేటటువంటి కోర్కెలన్నీ కూడా నువ్వు తీర్చగలవు. అంత గొప్ప తల్లివి కాబట్టి నీ పాదములు పట్టుకుని నేను నమస్కరిస్తున్నాను అంటారు. భావన యొక్క గొప్పతనం ఏమిటో ముత్తుస్వామి దీక్షితారు ఆ కీర్తనలో చెప్తారు. ఈ సిద్ధాంతం పట్టుకున్న వాళ్ళు సాహిత్యం చేయనివ్వండి, సంగీతం చేయనివ్వండి, అందరు చెప్పింది అదే ఒకటే మాట. మీరు అన్నమాచార్యులు వారు చూడండి, భావములోన బాహ్యమునందును గోవింద 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 అనవే ఓ మనస అంటారు. భావములోన పైకి గోవింద 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 కాదే, లోపల అనవే, భావంలో అనవే. భావంలో అంటే గో వింద, గో అంటే శబ్దం, వింద అంటే సాగదీయడం. గో శబ్దాన్ని వింద సాగదీయడం అంటే కనపడుతున్నటువంటి నామరూపాత్మకమైనటువంటి వస్తువులు ఎన్ని ఉన్నాయని మీరు పేర్లు చెప్తున్నా, ఈ వేసినటువంటి చాందినిగా, ఆ దుప్పటిగా, కర్రగా, ఆ ఎదురుగుండా స్తంభంగా, నేలగా, మీ అందరిలో నాలో అంతటా పరమాత్మయే ఉన్నాడు. ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఈ భావన ఏర్పడితే, అలా చూడగలిగితే గోవింద. పైకి గోవింద 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 అనడం కాదు, నువ్వు లోపల కూడా గోవింద పట్టుకోవే మనసా, ఆ భావం పట్టుకోవే మనసా. దానివల్ల నేను తరిస్తానే. ఆయన బయట వాళ్ళకి చెప్పలేదు, తన మనసుకి చెప్పుకుంటున్నారు అన్నమాచార్యుల వారు. భావములోన పైకి అనేసి నువ్వు ఎక్కడికో పారిపోతుంటావు మనసా, అలా వెళ్ళిపోకు. నేను అన్నప్పుడల్లా నువ్వు లోపల బాగా భావన చేయి. భావములోన బాహ్యమునందును గోవింద 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 అనవే మనస అని. ఏంటి, హరిరూపములే అన్ని రూపములు, హరినామములే అన్ని మంత్రములు అని ఆయన అన్ని ఏంటి విష్ణుని చేరిడి కర్మలే అన్ని అని ఆఖరికి ఏం తేలుస్తారంటే మళ్ళీ చిట్ట చివరికి వచ్చే పల్లవలోకి అదేంటి, భావములోన బాహ్యమునందును గోవింద 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 అనవేవో మనస అంటారు. మీరు ఈ భావన మీకు కలిగినప్పుడు శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఎక్కడో చూడడం కాదు, అమ్మవారిని ఎక్కడో చూడడం కాదు, మీ కంటికి కనపడుతున్నటువంటి సమస్త భూతకోటి యందు మీరు ఆ దర్శనం చేయగలిగారు అనుకోండి. ఆ అనుభవం మీ మనసు పట్టుకుందనుకోండి, మీరు ఎక్కడున్నదని మీరు చూడగలరు. ఎక్కడ ఉన్నా మీకు పవిత్రత ఎలా వెళ్ళిపోతుందో తెలుసా అండి. అదొక పెద్ద ఆట అండి మనసుకి. అది లోపల గొప్ప ఆనందాన్ని అనుభవిస్తుంది. మీకు చూడండి, సినిమా అంటే ఏంటండి, చాలా వేగంతో కదలిక. మీకు 2.5 గంటల సినిమాలో తాతగారి దగ్గర మొదలెట్టి మనవడి ఆఖరణ పెళ్ళైపోవడం వరకు సినిమా చూపించేస్తారు 2.5 గంటల్లో. ఇందులో ఎప్పుడో తాతగారి కథ దగ్గర నుంచి మనవడి కథ వరకు అయిపోతుంది. 2.5 గంటల్లో అంత వేగంగా జీవితాలన్నీ మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా వెళ్ళిపోయి మీరు చాలా తృప్తిగా తాదాత్మ్యత పొందేసి 50 రూపాయలు ఇచ్చేసి బయటకు వచ్చేస్తారు. అలాగే మనసుకి కూడా ఉండేటటువంటి చమత్కారం ఏమిటో తెలుసా అండి, మీరు దానికి ఆ ఒడుపు ఇవ్వాలి, కానీ అది ఉత్తర క్షణం వెళ్ళిపోయి పట్టేస్తుంది. దానికి ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తి దానికి ఉంది అని మీరు పట్టించడం రావాలంతే. మీరు దాన్ని తీసుకెళ్ళి ఇతర విషయాల్లో పెట్టారనుకోండి, అది అక్కడే పట్టుకుంటుంది. మీరు ఈశ్వరుడి దగ్గర పెట్టారనుకోండి, ఈశ్వరుడి దగ్గరే పట్టుకుంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను ఇలా కూర్చుని ఉన్నాను అనుకోండి, ఆ తల్లి ఏదో కాళ్ళు కదిపి అలా బాసిం పెట్టి వేసుకుని కూర్చున్నాను. నేను అలా ఆవిడ్ని చూడగానే ఆ తల్లి, ఆ చేతులు, ఆ గాజులు, ఆవిడ వేసుకున్న పద్మాసనం, ఆ తల్లి కూర్చున్న తీరు చూడగానే నాకు ఒక్కసారి ఆ పద్మావతీదేవి అలవేలు మంగమ్మ అలాగే కూర్చుంటుంది అని నాకు అనిపించింది అనుకోండి. అలా అనుకోగానే మీకు నేను ఒక ఉదాహరణకి చెప్తున్నానంటే,
ఇలా నేను భావన చేయగానే అది ఏం చేస్తుందంటే ఎగురుతుంది, దానికి ఆ శక్తి ఉంటుంది. ఆవిడ్ని నేను అలా చూస్తుంటే నేను చూస్తున్నానని మీరు అనుకుంటారు, కానీ నేను ఆవిడ్ని చూస్తూ అలివేలు మంగాపట్నంలోకి వెళ్ళిపోగలను. నా శక్తి అనుకోకండి. ఎందుకని అంటే అది ఎవరికైనా ఉంటుంది. మీరు ఒక పెద్ద బంగారు పళ్ళెంలో ఓ మల్లెపూల దండ, జాజి పూల దండ, సంపంగి పూల దండ, ఓ కనకాంబరాల దండ పట్టుకుని తలస్నానం చేసేసి ఓ పట్టుపంచ కట్టుకుని ఓ ఉత్తరీయం వేసుకుని, మీ భార్య ఓ పట్టుచీర కట్టుకుని, నా కొడుకో పట్టుపంచ కట్టుకుని, నా కూతురో చక్కటి పట్టుచీర కట్టుకుని నలుగురం మంగాపట్నం గుళ్ళోకి వెడితే, ఎదురుగుండా ద్వారంలోంచి రెండని తలుపు తీస్తే లోపలికి వెడితే ఆ గడప మీద 2 ఏనుగులు లక్ష్మీదేవిని అభిషేకం చేస్తుంటే నేను ఆ గడప దాటి లోపలికి వెడితే ఆవిడ కూర్చున్నట్టే ఇలా పద్మాసనం వేసి కూర్చుంటే అమ్మవారి మోకాళ్ళొక్కటే చీరలోంచి కనపడతాయి, పాదాలు కనపడవు అలివేలు మంగమ్మవి. కనపడకుండా కూర్చుంటే ఇప్పుడు ఆ తల్లి చీర వేదిక మించి ఆవిడ కూర్చున్న స్థానం నుంచి కిందకి ఇలా కుచ్చిళ్ళు పెట్టి ఇలా ఒక వలయాకారంలో చుట్టూ కింద వరకు ఉండేటట్టుగా అంచు కనపడేటట్టుగా చీర కట్టుంటే ఆ తల్లి కుడి చెయ్యి ఇలా పెట్టి ఎడం చెయ్యి ఇలా పాదాలు చూపిస్తూ ఇలా కూర్చుంటే ఇలా ఒక తిరునామం పెట్టుకుని ఉండి దాని కింద ఇలా ఒక వీలా పెట్టి కళ్ళు లీలగా కనపడుతూ కోటేరు లాంటి ముక్కు నోటితోటి చక్కటి బుగ్గలు మెడలో హారాలు వేసుకుని ఆ తల్లి పైన ఉండేటటువంటి 2 చేతులలోనూ తామరపూలు పట్టుకుని ఆ తల్లి ఇలా కూర్చుని ఉంటే మేము నలుగురం లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర ప్రణిపాతం చేస్తే ఆ తల్లి ఉత్తరక్షణం చూసి ఏమై కోటేశ్వరరావు వచ్చావా అని మా నలుగురి తెలల మీద ఇలా చేయి పెట్టి నేను లేచి అక్కడ కూర్చోగానే అమ్మవారు ఏమిటో ఇలా వచ్చావు, ఏం లేదమ్మా చూడాలనిపించింది వచ్చాను. ఆహా అంటే బుట్టలోంచి నేను మల్లెపూల దండ తీసి అమ్మవారి కిరీటం మించి అమ్మవారికి వేసి, నా భార్య ఒక జాజులమాల వేసి, నా కొడుకు ఒక సంపంగిలమాల వేసి, నా కూతురు ఒక కనకాంబరాల మాల వేసి ఆ తాటాకు బుట్ట కొంచెం పక్కన పెట్టేస్తే తడిగా ఉన్న బుట్టని ఆ పూలదండ వేయడంలో నా చేతులు తడిగా ఉంటే నేను ఇలా తుడుచుకుంటే ఉత్తరీయానికి అమ్మవారు మా నలుగురి చేతుల్లో 4 లడ్లు పెడితే మేము అది నోట్లో వేసుకుని చేయి కడుక్కుని అమ్మ వెళ్ళొస్తానమ్మా అని చెప్పి పక్కకొచ్చి కృష్ణుడు బలరాముడు గుళ్ళో పెడితే బలరాముడు పక్కకుండి కృష్ణుడు ఎదురుగుండా కూర్చుని ఉంటే వాళ్ళకు నమస్కారం చేసి అక్కడి నుంచి సుందరేశ్వరుడు గుళ్ళో పెడితే అక్కడ వెంకటేశ్వరుడు ఉభయనాంచారులతో దర్శనమిస్తే గుడికి కుడి పక్క నుంచి అలా తిరిగితే అక్కడ ఒక పెద్ద పసుపు రాసి బొట్లు పెట్టిన శేషుడు పడక పట్టి ఉంటే అక్కడ నమస్కారం చేసి నేను కొంచెం అలా ముందుకెడితే విమానంలో నల్లటి బోర్డర్లో లక్ష్మీదేవి ఉంటే అలివేలు మంగమ్మ, నేను అక్కడ ప్రణిపాతం చేసి ఇలా ముందుకొస్తే అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఉచిత ప్రసాదాల్లో దద్దోజనం పెడితే అది తిని పంపు కింద చేయి కడుక్కుని ఆ గుళ్ళోంచి బయటికి వచ్చేసి గాజుల కొట్లో మా ఆవిడ గాజులు కొనుక్కున్నాక అలా ముందుకెళ్ళి చిన్ని కృష్ణుడు ఊయల్లో పడుకుంటే ఇలా బొట్టనవేలెత్తి నోట్లో పెట్టుకున్నటువంటి ఆ వటపత్రశాయిని ఊయలలు ఊపి సూర్యనారాయణమూర్తి గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి పద్మావతి కోనేరు మెట్లు దిగి నీళ్లు తీసుకుని చల్లుకుని మళ్ళీ జీపెక్కి గోవిందరాజస్వామి గుడికెళ్ళి రోడ్డుకి ఇటుపక్కనున్న హనుమ గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఆయన ముందు ఒక ప్రణిపాతం చేసి నమస్కారం చేస్తే ఆయన ఇలా గోవిందరాజస్వామి ముందు నిలబడినప్పుడు ఈ 2 చేతుల వేళ్ల మధ్యలోకి తెల్లటి ఎర్రటి చారికలు కూడా ఉంటాయి. నేను ఆయనకి నమస్కారం చేసినప్పుడు మెడలో తామలపాకులు 2 రూపాయలకి కట్టించినట్టు ముళ్ళేసి ఆ పొట్లాల లాంటివన్నీ ఆయనకి దండేసి ఉంటాయి. నేను సింధూరం బొట్టు పెట్టుకుని గోవిందరాజస్వామి గుళ్ళోకి వెడుతూ ఎడం పక్కన పుండరీకవల్లి గుళ్ళోకి వెడితే అమ్మవారు మూలమూర్తి ఆవిళ్ళలాగే కూర్చుని ఉంటే మెళ్ళో 3 శతమానాలతో మంగళసూత్రం ఉంటే నేను అమ్మవారి మంగళసూత్రాలకి నమస్కారం చేసి సంపంగి పూల దండిచ్చి ఉత్సవమూర్తి వంక చూసి నమస్కారం చేసి ఉత్సవమూర్తి బయటికి రాని గుడి ఒక్కటే కదమ్మా అని దండం పెట్టుకుని ఇంకొంచెం ముందుకెళ్ళి గోవిందరాజస్వామి వారి గుళ్ళోకి అలా క్యూలోంచి లోపలికి వెళ్ళిపోతాయి. పక్క నుంచి ఆ ఏసీ బ్లోయర్ చల్లటి గాలి తగులుతుంటే గుళ్ళోకి వెళ్ళి నిలబడినప్పుడు 2 పాదాలు ఇలా పెట్టి గోవిందరాజస్వామి పడుకుని ఇలా ఆ కొలిచేటటువంటి ఆ పుంసాన్ని తల కింద పెట్టుకుంటే ఇక్కడ గుండ్రంగా ఓ తలగడ లాంటిది ఉంటే 2 పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి నాభికమలంలోంచి ఎదురుగోడ మీద చతుర్ముఖ బ్రహ్మగారు, మధుకైటబులన్న రాక్షసులు అటుగోడ మీద, కొట్ట మీద ఇలా అడ్డంగా ఉన్నటువంటి తులసిమాలలు. నేను వెడితే వాళ్ళు గోత్రనామాలు అడిగి నాకు ఇంత తులసిస్తే అది నోట్లో వేసుకుని వస్తున్నప్పుడు తీర్థం ఇస్తే ఆ తీర్థం పుచ్చుకొని ఇలా పక్కకెళ్ళి కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ దేవాలయం పార్థసారథి గుడి అడ్డంగా పెట్టుకున్న ఖడ్గం కూర్చున్న కృష్ణుణ్ణి చూసి అక్కడి నుంచి కిందకి దిగి అలా వెడితే అక్కడే ఇలా గొల్లకొప్పు వేసుకున్నటువంటి తల్లి
ఆ గోదాదేవి దర్శనం అయితే ఆవిడకో నమస్కారం చేసి అలా కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఉభయనాంచారులతో వెంకటేశ్వరుని మంటపంలో దర్శనం చేసి అక్కడ పూలహారాలు తడపతో కడుతుంటే ఒక వాహనం ఒకటి అక్కడ పెట్టుంటే నేను అక్కడ ప్రణిపాతం చేసి బయటికి వచ్చి దధ్యోజనం ప్రసాదం ఇస్తే తినేసి చీగడి వేసుకుని అలా బయటికి వచ్చి జీప్ ఎక్కి కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ బేడి ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అక్కడి నుంచి పుష్కరిణిలోకి వెళ్ళి తలస్నానం చేసి బయటికి వచ్చి మెట్ల మీద నించుని ఒళ్ళు తుడుచుకుంటుంటే అక్కడే ఉన్నటువంటి రావి చెట్టు వేప చెట్టు అవి కలిసిపోయినటువంటి త్రిఫల వృక్షం కనబడితే నమస్కారం చేసి చెట్టు కొమ్మల్లోంచి చూస్తే ఆనంద నిలయం కనబడితే మెట్లెక్కి ఇలా వస్తే శంకరాచార్యులు వారి పాదాలు కనపడతాయి వాటికి వంగి నమస్కారం చేసి ముందుకెళ్ళి లోపల గేట్లోకి చూస్తే పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి 2 ఏనుగులు పద్మాలతో అభిషేకం చేస్తున్న మూర్తిని చూసి ఆదివరాహస్వామి గుళ్ళోకి దర్శనానికి వెడితే ఇలా కూర్చున్నటువంటి ఆదివరాహస్వామి వారు ఇలా అడ్డంగా వక్షస్థలంలో ఉన్నటువంటి భూదేవి లక్ష్మీదేవి చూసి నమస్కారం చేసి చిన్న గుడి ప్రదక్షిణం చేసి ప్రణిపాతం చేసి బయటికి వచ్చేసి కోనేటి గట్టున ఉన్న హనుమని చూసి అలా ఆనందనిలయంలో కడుతుంటే అటు ఇటు శంఖనిధి పద్మనిధి అక్కడ ఉన్న తివాచి మీద నా కాళ్ళు కడిగి వేయబడితే నేను అక్కడ ఉన్న గడప దాటగానే ఎడంచేతి పక్కన ఇలా చూసేటప్పటికీ అక్కడ వెంకటపతి రాయల వారు వారి పక్కన అచ్యుతరాయల వారు వెంకటపతి రాయల వారి భార్య వరదాజి అమ్మాణి ఇటు పక్కకి చూసేటప్పటికీ కృష్ణదేవరాయల వారు తిరుమలదేవి చిన్నాదేవి ఇలా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ ఒక్క నిమిషం లోపల ఆనంద నిలయంలో వాళ్ళందరినీ వెళ్ళిపోనివ్వండి దర్శనమిస్తాను కూర్చోండి అంటే అక్కడ అద్దాల మంటపం మెట్ల మీద కూర్చుని ఇలా ఎదురుగుండా చూస్తే తిరుమలరాయ మంటపం రంగనాయకుల మంటపం రంగనాయకుల మంటపం మీద రాగి పెద్ద బోర్డు ఒకానొకప్పుడు 1370వ సంవత్సరంలో మాలిక్ కాఫూర్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తులకి ఇబ్బంది కలుగుతుందని తీసుకొచ్చి ఈ మంటపంలో కొంతకాలం భద్రం చేసి తిరిగి శ్రీరంగం పంపారు అందుకని దీనికి రంగనాయకుల మంటపము అని పేరు అని ఒక బోర్డు కనపడితే అందులో స్వామివారి వాహనాలు కనపడితే ఇటు పక్కన తిరుమలరాయ మంటపం అందులో పూర్వం ఉయ్యాలలు ఊపేవారు అని నేను ఒకసారి చూసి ఈలోగా రండి దర్శనానికి అంటే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళండి అంటే వెడితే ఆ ముందు పెద్ద బలిహరణ పీఠం దాని మధ్యలో 5 గోపురాల్లాగా ఉన్నటువంటి బలిహరణ పీఠాలు ధ్వజస్తంభం దానికి కట్టినటువంటి దర్భాలు ఈశాన్యంలో ఉన్నటువంటి క్షేత్రపాలక శిల నేను ఆ మెట్లెక్కి ఇలా దిగుతుంటే ఎదురుగుండా అద్దాల పీఠికలో ఇలా పడుకున్నటువంటి రంగరాజస్వామి అది దాటి ఎడం పక్కకి తిరిగితే వరదరాజస్వామి సన్నిధి ఆకుపచ్చ పట్టుపంచ ఎర్రటి అంచు ఆ వరదరాజస్వామికి నమస్కారం చేసి ఇలా ఆనంద నిలయంలోకి వెళ్ళగానే ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే స్తంభానికి కొత్తగా పెట్టినటువంటి ఇత్తడి తొడుగులో భూదేవిని ఇలా తన కోర మీద పైకెత్తుతున్నటువంటి ఆదివరాహమూర్తి యొక్క దర్శనమైతే కొంచెం ముందుకెళ్ళేటప్పటికి గరుడాల్వారు కనపడితే ఆ గరుడాల్వారికి రెక్కలు విప్పుతున్నాయనికి నమస్కారం చేసి ఇలా చెక్క పేటిక మీదకి ఎక్కి చూస్తే అయ్యో వెంకటేశ్వర స్వామి వారు కనపట్టలేదు తెర అడ్డంగా వేసేసిందే అనుకుంటే ఊర్ధ్వపుండ్రాలు మాత్రమే దాని మీద కనపడతావు పచ్చటి తెర వేసేసింది స్వామి దర్శనం అవ్వలేదు చిన్న పుచ్చుకుని అయ్యో ఎవ్వరూ లేరు దర్శనం ఇప్పిస్తానన్నారు తీరా వచ్చేటప్పటికి తెర వేసేసారే స్వామి కనపడలేదు అని నేను చిన్న పుచ్చుకుంటే అలా కాదు రండి దగ్గరికి రండి మీకు ప్రత్యేక దర్శనం ఉందని తీసుకెడితే ఆ కోవెల ముందు దగ్గరగా నిల్చోండి గడపకి దగ్గరగా నిల్చోండి అంటే కులశేఖర ఆళ్వార్ పడి దగ్గర నేను నా భార్య నిలబడితే తెర తీస్తారేమో అని ఇలా తెరలోంచి కనపడతాడేమో స్వామిని ఇలా చూస్తుంటే గాలికి కొద్దిగా తెర కదులుతుంటే అకస్మాత్తుగా అర్చకుడు అక్కడ ఉన్నటువంటి తెరని ఇలా తీస్తే అక్కడే ఎదురుగుండా ఉన్న మూర్తిని చూడడంలో అసలు ఏ అవయవం ఏదో నేను గుర్తుపట్టలేక కంగారు పడిపోయి ఒక గొప్ప అనుభూతితో నిశ్చేష్టుడనై అలా ఉండిపోతే అక్కడ ఉన్నటువంటి అర్చకుడు హారతి వెలిగించి శ్రియకాంతాయ కళ్యాణ నిధయే దినాం అంటూ పాదాల దగ్గర పెడితే ఆ నల్లటి పాదాలు వాటి మీద అర్చన చేయబడినటువంటి తులసి ఆ పాదాల దగ్గర ఇలా ఎడం పక్కకి కర్పూరాన్ని ఎత్తుతున్నప్పుడు స్వామివారు కట్టుకున్నటువంటి ఎర్రటి అంచుతో కూడిన పట్టుపంచ పాదాల దగ్గర ముందు నేను ఇటు తిరిగి చూస్తున్నాను కాబట్టి కుడికాలు దగ్గర ఉన్నటువంటి మంజీరం ఆయన మోకాలి మీద పెట్టినటువంటి పెద్ద ఆభరణం ఇలా ఆ హారతి ఇలా పైకెత్తుతుంటే ఇక్కడ పెట్టుకున్నటువంటి వడ్డాణం దానికి ఉన్నటువంటి చిరుగంటలు సన్నటి నడుము కొద్దిగా ఇలా వంగినటువంటి మూర్తి ఇంకొంచెం ఇలా పైకెత్తేటప్పటికి వక్షస్థలంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవులు
ఇంకొంచెం ఇలా పైకెత్తేటప్పటికి కంఠం మీద త్రివళులు, ఇంకొంచెం హారతి పైకొచ్చేటప్పటికి ఇలా పెట్టుకున్నటువంటి 3 సున్నాల్లా ఉన్నటువంటి కర్ణాభరణాలు, పెద్ద మణులతో కూడిన ఇంత కిరీటం, దాని మించి వెడుతున్నటువంటి తోమాల, ఈ చెయ్యి ఇలా రత్నాలతో వజ్రాలతో మెరిసిపోతున్నటువంటి వరదహస్తం, ఇది దాటి మళ్ళీ హారతి ఇలా కిందకి తిప్పేటప్పుడు చూస్తే కోటేరు లాంటి ముక్కు, సున్నా చుట్టినట్టున్నటువంటి మూతి, చిన్న గడ్డం, దాని మీద అంటించినటువంటి గంధం, ఆ ఊర్ధపుట్రాలు, అందులో ధ్యానంలో అందరినీ చూస్తున్నటువంటి ఆ స్వామివారి యొక్క నేత్రాలు, ఆ లలాట భాగం, ఆ పెద్ద కిరీటం, అలా ఆ హారతి ఇటు తిరిగేటప్పటికి మళ్ళీ ఇటు పక్కన కూడా ఆ చెవులకు ఆభరణాలు, ఇటు వచ్చేటప్పటికి మెరిసిపోతున్నటువంటి శంఖం ఎడం చేతిలో, మరి అటు అని చూసేటప్పటికి కుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం, ఇలా కిందకి దిగేటప్పటికి వక్షస్థలంలో ఇటువైపు ఉన్నటువంటి అమ్మవారు, అది ఇంకొంచెం కిందకి దిగేటప్పటికి ఆ నడువుకి పెట్టినటువంటి వడ్డానం యువతల భాగం, స్వామివారు నన్ను నమ్ముకున్న వాడికి ఇక్కడి వరకే వస్తుందిరా సంసారం అని ఇలా పెట్టుకున్నటువంటి కటిహస్తం, ఆ కటిహస్తం యొక్క అందం, ఆ చేతికి పెట్టినటువంటి బంగారు ఆభరణాలు, ఆ కేయూరాలు, ఆ చేతికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంజీరములు, ఆ గాజులు, ఆ అడ్డంగా పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం, దాని పిడి, సాలగ్రామాల యొక్క మాడలు, ఆ మెడలో వేసినటువంటి పుష్పహారాలు, ఆ తులసిమాలలు, ఆ హారతి ఇంకొంచెం కిందకు వచ్చేటప్పటికే ఆ మోకాళ్ళకి పైన పెట్టినటువంటి ఇంతలో బంగారు చుట్టూ, అది కొంచెం కిందకి దిగేటప్పటికి 2వ పాదానికి పెట్టినటువంటి మంజీరం, ఆ నీరాజనం ఇలా అనేటప్పటికి ఆ 2 పాదాలలో ఉన్నటువంటి గంధం, దాని మీద పూజ చేయబడినటువంటి శ్రీ తులసి, నేను తన్మయావస్థలో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూసి నేను తన్మయత్వంతో ఉంటే, ఏమిటండి అలా చూస్తున్నారు, మీకు నన్ను చూస్తే మీ అక్క కానీ ఎవరైనా జ్ఞాపకం వచ్చారా అని ఆ తల్లి అన్నారనుకోండి, అప్పుడు నేను బహిర్ముఖుణ్ణి అయ్యాను. అమ్మా ఏం లేదులేండి, ఏదో మా అక్కయ్య గుర్తొచ్చారనుకోండి, మా చెల్లెలే గుర్తొచ్చారనుకోండి అన్నాను అనుకోండి, ఇప్పుడు కేవలం నా ఎదురుగుండా అలా కూర్చున్నటువంటి ఒక తల్లిని చూసేటప్పటికి నేను మంగాపట్నం గోవిందరాజస్వామి గుడి వెంకటాచలం దర్శనం చేసి వచ్చేసాను కదండి. అంటే మనసుకి శక్తి ఉన్నది, ఏమిటి గుర్తు, అది దర్శనం లోపల చేస్తూ వాగ్రూపంగా పైకి చెప్తున్నప్పుడు అది భంగమయ్యే రీతిలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టింపబడి మెరుపులు మెరిసినా చప్పుళ్ళైనా క్రమం తప్పకుండా నువ్వు తిరిగేయడం. అంటే ఇన్ని ప్రతిబంధకాల్ని తట్టుకుని మనసు అక్కడ నిలబడింది అంటే ఆ మనసుకు ఆ శక్తి ఉన్నది. నీ చెప్తుంటే మీ అందరి మనసులు నిలబడ్డాయి. అమ్మవారు ప్రత్యక్షంగా నిరూపించిందా లేదా? నీ చెప్తున్నప్పుడు టపాకాయలు ఏమని వాళ్ళకి చెప్పానా? టపాకాయలు ఎత్తున్నప్పుడు నేను చెప్తానండి, నేను ఎలా ముహూర్తం పెట్టుకున్నానా? భావనా గమ్య, భావనతో నువ్వు గమ్యమును చేరగలవని అమ్మవారు నిరూపించడమే అటువంటి సంఘటనలో. కాబట్టి మీ మనసుకి మీరు అలాగ కాని అలవాటు చేస్తే మీరు ఏ కూర్చున్న తల్లిని చూసినప్పుడు అలా అలివేలు మంగాపట్నం దగ్గర నుంచి అన్నీ చూసి వచ్చేయగలుగుతున్నారు. ఈ స్థితి మనస్సుకి ఉన్నది, కానీ మీరు దాన్ని నిర్జీవం చేసి మీరు ఏం అందిస్తున్నారు దానికి? ఆ శక్తితో అక్కర్లేనివన్నీ పట్టుకు తిరగడం, ఏవో తలుచుకోవడం, అస్తమానం అవే మాట్లాడడం, వాటి గురించే చెప్తూ ఉండడం. అంటే ఇంతసేపు మాట్లాడిన మాటలలో ఈశ్వరుడి గురించి ఒక్క మాట లేదు. అంటే వారి మనసు యందు ఈశ్వరుడికి ఉన్న స్థానము అంతే. కాబట్టి అది నిరూపింపబడుతుందన్నమాట. మనస్సు యందు ఈశ్వరుడి స్థానము చాలా తక్కువ, ఈశ్వరేతర విషయములకు ఆ మనసులో స్థానము చాలా ఎక్కువ. ఇప్పుడు మనసు తప్ప, మనసుకు మీరు ఆశ్రయాన్ని ఇవ్వడంలో మీరు చేస్తున్న ప్రక్రియ తప్ప నాకు చెప్పండి. మనది తప్పు. భావన గమ్య, భావన సరిగ్గా ఈశ్వరుడి వైపుకు పెడితే లోపల శక్తి ఆవిడే కాబట్టి చక్కగా మనని తీసుకెళ్ళిపోయి ఆ తల్లి ఈశ్వరుడిలో కలపగలదు. ఈ స్థితిని మనసుకి కల్పించుకో. ప్రయత్నపూర్వకంగా భగవంతుడి వైపుకి అనుసంధానం చేయడం అలవాటు చెయ్యి. ఇది చెప్పడం భావనాగమ్య అన్న నామము యొక్క గొప్పతనం. అయితే మీకు ఇవ్వాల నేను నా ఉపన్యాసం మీరు రోజు వింటున్నారు చాలా ప్రేమతోటి, నాకేం చేతకాకపోయినా అది వేరు విషయం. ఇవాళ మనని కృప చేయడానికి నేనెందుకు వెంకటాచలం గురించి చెప్పానో, ఒక బాలయే బాలాజీ కదండి, బాలయే బాలాజీ. ఒక బాల
వెంకటేశ్వరుడి యొక్క నామం ముద్దు ముద్దుగా మీకు చెప్పించడానికి, తను చెప్పడానికి, మన్ని తరింప చేయడానికి ఆ స్వామి ప్రతినిధిగా అమ్మవారే ఇవాళ బాలారూపంలో వచ్చింది. ఆ బాల, ఆ చిన్న బాబు ఇద్దరూ కలిసి ఇవాళ మనతో గోవిందనామం చెప్పిస్తారు. భావనాగమ్య, వాళ్ళు పిల్లలని కాకుండా వాళ్ళు ఈశ్వర ప్రతినిధులు. అమ్మవారే ఇవాళ ఈ బాలారూపంలో మనతో చెప్పిస్తోంది అని మీరు నేను అందరం కూడా చక్కగా గోవిందనామం చెప్దాం ఇవాళ. దానివల్ల నిజంగా భావనాగమ్య కదండి. మనం అలా తరిద్దాం కాసేపు. మనందరం మీరు ఇప్పుడు దర్శనం చేసిన ఆనంద నిలయంలోనే కూర్చున్నారనుకోండి, ఆ వెంకటేశ్వరుడిలోంచి బాలారూపం వచ్చి ఒక చిన్న పిల్లవాడి రూపం వచ్చి మీతో గోవిందనామం చెప్పేస్తోందని భావన చెయ్యండి. మీరు ఉత్తర క్షణంలో భావనాగమ్య అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. అమ్మా బాలా దామ్మా, నాన్న దా. నేను తర్వాత మంగళం చెప్తాను. మంగళం చెప్పే వరకు ఎవరు లేవకండి బాల, ఎందుకంటే వేదిక మీద బాల ఉన్నది జ్ఞాపకం పెట్టుకోండి. అమ్మవారి పట్ల అపచారమై కూర్చుంది. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ. కూర్చుంటావా? అమ్మగారి దగ్గర కూర్చుంటావా? ఇగో అమ్మగారి దగ్గర కూర్చో. అమ్మగారి దగ్గర కూర్చో. నువ్వు చెప్పు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సరస్వతి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం. శ్రీరామదూతం శిర్సా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రవేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమేక శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నలిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురత నివారణ గోవింద దుష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద బలరామానుజ గోవింద
వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులానందన గోవింద గోవింద చిత పరిపాలక గోవింద దళిత జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకులానందన గోవింద గోవింద కామిద ఫలదాత గోవింద పాప వినాశక గోవింద పాయిమురాలే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవక్షాంకిత గోవింద దళనీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులానందన గోవింద గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయాక్ష ప్రదర్శన గోవింద మత్స్యావతార గోవింద శంఖచక్రధర గోవింద సాంగదాదర గోవింద విరజాతి శత గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకులానందన గోవింద శారదామదల గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాజద గోవింద చూలికేక గోవింద శాంతనామలదల గోవింద గరుడవాహన గోవింద గజాధర శత గోవింద గోవింద హరి గోవింద గోకులానందన గోవింద వానర సేవిత గోవింద వాలది బంధన గోవింద ఏడుకొండల వాల గోవింద స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకులానందన గోవింద పచేశ దేవ గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకులానందన గోవింద వజ్రకోశధర గోవింద వైజయంతిమాల గోవింద వజ్రికాశ్రవాల గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపశ్చాచిత గోవింద విచ్యుత సంచ్యుత గోవింద శ్రీపుంరూప గోవింద శివకేశరమూర్తి గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులానందన గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆర్తిత పక్ష గోవింద నిత్య శుభపర గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆజంతలయిత గోవింద గోవింద హరి గోవింద గోకులానందన గోవింద యపరదాయక గోవింద ఇబలాదరక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభాడి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషాద్రినయ గోవింద శేషసాయి గోవింద
శ్రీనివాస శ్రీ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. అంటే పిల్ల చిన్న పిల్ల కదండి, నేనంటే ఆ భయం పోయింది కాబట్టి ఇంతమందిని చూసి మాట్లాడేస్తున్నాను. కానీ చిన్న తల్లి కదా, ఇంతమందిని ఒక్కసారి చూడడంలో ఆ పిల్ల భయపడి ఏడిచింది అనుకోకండి. ఇంత చేతకాని వాడు చెప్తున్నా, నా బిడ్డలు ఇంత ప్రేమగా వింటున్నారు నా కథ అని పొంగిపోయి ఆనందోద్వేగంలో ఆనంద భాష్పాలు కార్చింది బాలాస్వరూపం. అంటే నేను ఇవాళ కాకతాళీయంగా ఎందుకు ఆ పాపని చెప్పమని చెప్పానంటే, ఆ పాపకి ఇంకా చదువు రీత్యా ఒత్తులు రాగస్వరూప భిక్షుక సంస్థుత కూర్చోబెట్టండి అమ్మా, భిక్షుక సంస్థుత అంతంత మాటలు నిజంగా చదవడం కూడా రాదు. కానీ నిజంగా ఆ పాప అంత భక్తిగా అలా నమస్కారం చేస్తూ నిలబడి 108 నామాలు తప్పు లేకుండా చెప్పేసి చక్కగా అమ్మవారి మీద అమ్మవారి నామాలతో శ్లోకాలు చెప్పింది. నేను నిజంగా పొంగిపోయాను. ఎందుకు ఇవాళ ఆ పాపని చెప్పమ్మా ఓసారి అని అన్నానంటే, కాకతాళీయంగా ఆ పాప వచ్చిందో లేకపోతే నిజంగా మీరు కానీ భావన చేత నిలబడగలిగితే అంత చిన్న పిల్ల 108 నామాలు చెప్తే భావనా పరిపుష్టి ఇస్తే మన మనసు ఎందుకు అమ్మవారి పాదములు పట్టుకోలేదు, అది మనకి చెప్పడం కోసం నువ్వు 1.5 సేపు తలపగలగొట్టుకోక్కర్లేదురా, నేనే సభకొచ్చి 108 నామాలు చెప్పేస్తానని ఇవాళ చిన్న పిల్ల రూపంలో అమ్మవారి వచ్చి 108 నామాలు మన చేత చెప్పించారు. ఎంత కాకతాళీయమో చూడండి. శనివారం వెంకటేశ్వరుడికి పరమ ప్రీతికరమైన కాలం. ఆ బాల వచ్చి 108 మాటలు గోవిందనామని చెప్పింది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం పరిపుష్టంగా ఉంది. ఖచ్చితంగా అందరూ ఆ తల్లి అనుగ్రహానికి నోచుకుంటారు అనడానికి ఇదే గుర్తు. కాబట్టి రేపటి రోజున వెరీ గుడ్, మీరు ఇవ్వండి. మీరు 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 పూర్ణంగా యోగ్యులు. చక్కగా మీరు వెళ్ళి ఇవ్వండి పాపకి. గోపాలకృష్ణ గారు ఆ బాలాస్వరూపానికి దేవస్థానం తరపున బహూకరణ చేస్తున్నారు. వాడు వచ్చే ఏడాది ఉపనయనం చేసుకుని బ్రహ్మచారి అవుతున్నాడు. కూర్చోండి, కిందకెళ్ళి అమ్మగారి దగ్గర కూర్చో. కాబట్టి ఇవాళ మనం అందరం సంతోషించాం కదమ్మా, చాలా ఆనందంగా ఉంది కదా. కాబట్టి ఎక్కడి కదలిక ఎక్కడికి తీసుకెడుతుందో ఆ తల్లిని చూస్తే గుర్తొచ్చిన అరివేలు మంగమ్మ 108 గోవిందనామాలు ఆ తల్లి ఆ పాపతో చెప్పించడం దగ్గర గమ్యం చేయడం భావనా గమ్య. ఇంకింతకన్నా సాక్ష్యం ఏమిటండి సభకి. కాబట్టి రేపటి రోజున మనం వేరొక నామాన్ని చక్కగా విజ్ఞాపన చేస్తాను.